కూర్చోండి. ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్. కూడా వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు మరియు శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. మంచిది, చాలా సంతోషము. ఎందుకో తెలియదు, ఆత్మలో కొంత తీవ్రత కనబడుతూ ఉంది వ్యక్తిగతంగా నాలోనే. మంచిది, అది ప్రభు యొక్క ఆత్మ నడిపింపుడు పరిపూర్ణంగా సాగునట్లుగా ముందుకు దేవుని సహాయాన్ని అడుగుతూ ముందుకు సాగిపోదాం. కానీ ఒక విషయాన్ని ఎందుకు బలంగా నన్ను ఆత్మ నడిపిస్తూ ఉంది ఒక విషయం చెప్పడానికి. దేవుడు ప్రత్యేకమైనటువంటి తలాంతులను ఇస్తాడు, ప్రత్యేకమైన మీనాలను కూడా ఇస్తాడు. ఎన్నడైతే వాటిని మనం వృద్ధి చేయుటకి వాడుకోమో వాటిని తీసివేసి అధికంగా గలవాడికి, వాటి విలువ తెలిసి వాటితో ఏదైతే వర్తకం చేస్తూ ఉంటాడో, వ్యాపారం చేస్తూ ఉంటాడో వాడికి అప్పచెప్తాడు ఆయన. ప్రభు పనుల్లో ఏది అల్పమైన పని కాదు. దీన్ని అల్పమైనదిగా చూస్తామో అది ట్రస్టీలు అవ్వచ్చు, ట్రెజర్లు అవ్వచ్చు. మీరు ట్రస్టీలు, ట్రెజర్లు అనే వాళ్ళందరూ కూడా తలాంతులతో కూడుకున్నటువంటి వ్యక్తులు. వారు ఆ పనులు చేశారా, దాన్ని పెంపొందించగలిగారా, దానిలో వృద్ధి చెందించగలిగారా, ఓకే. లేదంటే దేవుడు వాటిని తీసి అధికంగా చేయబడి అప్పచెప్తాడు. మీనాలు కొన్ని ఉంటాయి. ఈ మీనాలు ఏ ఒక్కరితో సంబంధం లేదు, అందరికీ సమానమైనటువంటివే. ఇప్పుడు షెమ్ముగాడికి ఏదైతే మనం ప్రత్యేకమైన పనప్ప చెప్పినో అది మీనావాడికి, అది అంటే అందరికీ సమానమైనటువంటి దాంట్లోనే ఒక భాగం అది. దానిలో వాడు వృద్ధి చెందినాడా, ఇంకా అధికమైన వాడిపోయిన దేవుడు నియమిస్తాడు. దాన్ని సరిగా వాడి వర్తకం చేయలేకపోయినాడా, అది తీసి ఎవడైతే బాగా చేయగలుగుతాడో వాడికి అప్పచెప్తా ఉంటాడు. మనం మన నిజ జీవితాల్లో జరుగుతున్నటువంటి సందర్భాలన్నిటి కూడా వాక్యంలో చూడగలగాల. దేవుడు నాకు మీనాన్ని ఇచ్చినాడా, తలాంతుని ఇచ్చినాడా? ఒకవేళ తలాంతుల్లో భాగమే ఇచ్చినట్లయితే కనుక దాన్ని మనం పెంపొందించడానికి వర్తకాన్ని చేయాలి. మనం భూమిలో దాచిపెట్టినటువంటి చెడ్డ దాసుల్లాగా మనం దాన్ని వినియోగించకుండా, వాడకుండా దాచిపెట్టుట చాలా ప్రమాదకరమైన సంగతి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో, ఈ వారంలో దేవుడు బయలుపరిచినా కూడా వీటి విషయాలు మన నిజ జీవితంలో దాన్ని చూసుకోలేకపోవడం అనేది ఎంతో కొంత బాధాకరమైన సందర్భం. కాబట్టి వినియోగించుకుందాం. దేవుడు మనకి ఇచ్చిన దాన్ని అయితే వినియోగించి దాన్ని రెట్టింపుగా చేయాలా, లేదా సహదాసుల దగ్గర పెట్టాలా, అంతేనా కదా. కానీ భూమిలో దాచిపెట్టి దాన్ని వినియోగించకుండా మాత్రం ఎంత మాత్రం చేయకూడదు. మంచిది, దేవుడి కుటుంబాన్ని దీవించును గాక. సమకూర్చబడిన మిమ్మల్ని అందరూ కూడా దేవుడు దీవించును గాక. మన సమయాన్ని లేఖనాలు కూడా గడిపే ప్రయత్నం చేద్దాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవబడుచుండగా జాగ్రత్తగా గమనించండి. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలు కనెను. అందును గురించి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండెను. కాగా రాజు తాను కనిన కలలను తనకు తెలియజెప్పుటకై శకునగాండ్రను, గారడి విద్య గలవారిని, మాంత్రికులను, కల్దీలను పిలువనంపుడని ఆజ్ఞయ్యగా వారు వచ్చి రాజు సముఖమున నిలచిరి. రాజు వారితో, నేను ఒక కల కంటిని, ఆ కలభావము తెలుసుకొనవలనని నేను మనోవ్యాకులం పొంది ఉన్నాననగా, కల్దీలు సిరియా భాషతో ఇట్లనిరి, రాజు చిరకాలము జీవించునుగాక. తమరి దాసులకు కల సెలవీయుడి, మేము దాని భావమును తెలియజేసేదము. రాజు, నేను దాన్ని మరచిపోతుని గాని కలను దాని భావమును మీరు తెలియజేయని ఎడల మీరు తుత్తనీయులుగా చేయబడుదురు, మీ ఇండ్లు పెంటకుప్పలుగా చేయబడును. కలను దాని భావమును తెలియజేసిన ఎడల దానములను, బహుమానములను, మహాఘనతయు నా సముఖములో నొందుదురు గనుక కలను దాని భావమును తెలియజేయుడనగా వారు, రాజు, ఆ కలను తమరి దాసులమైన మాకు చెప్పిన ఎడల మేము దాని భావమును తెలియజేసేదమని మరలా ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా, నేను మరచి ఉండుట మీరు చూచి కలహాకారణము చేయవలనని మీరు కనిపెట్టుచున్నట్లు నేను బాగుగా గ్రహించుచున్నాను. కాలము ఉపాయముగా గడపవలనని అబద్ధమును, మోసపు మాటలను నా ఎదుట పలుకను ఉద్దేశించి ఉన్నారు. మీరు కలను చెప్పలేకపోయిన ఎడల నేను చెప్పిన మాట ఖండితము గనుక కలను నాకు చెప్పుడి, అప్పుడు దాని భావమును తెలియజేయుటకు మీకు సామర్థ్యము కలదని నేను తెలుసుకుందును. ఇక్కడ ఇలాగే ఉంచి మరొక లేఖనాన్ని చూద్దాం. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము
5వ వచనం చూస్తే, చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు గాని గాలి ఏ త్రోవను వచ్చినో నీ వెరుగవు, అలాగునే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీవెరుగవు. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. మీరున్న చోట తలనుంచండి, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇదిగో ప్రభా, మమ్మల్ని మేము మరొకసారి తగ్గించుకొని చున్నాం ప్రభా. మా మాటల్లో డమములు కనబడుతున్నప్పటికీ మా ప్రవర్తనలో ఏదైనా నీకు ఆయాసకరమైనది ఏదైనా కనబడుతున్నట్లయితే దయచేసి నీ రక్తంలో కడిగి అది మా యొద్ద నుంచి తీసివేయమని ప్రార్థన చేస్తా ఉంటాం. మానవులం ప్రభువా, బలహీనులము, నీ సహాయం పొందితేనే తప్ప పరిశుద్ధులుగా మలచబడలేనటువంటి ప్రభువా ఈ జాతి కలిగినటువంటి మేమందరము కూడా దయచేసి మమ్మల్ని మీరు కడగమని ప్రార్థిస్తూ ఉంటాం. మీ రక్తంలో కడగండి, శుద్ధి చేయండి, నూతన హృదయం మాకు అనుగ్రహించండి నాయన. అప్పుడే పుట్టిన శిశువు వలె అన్ని విషయాలందు మేము ఆసక్తి కలిగి ముందుకు సాగుటలోను నేర్చుకున్నటలోను మా పట్ల మీరు కృపచూపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ చదవబడిన లేఖనాల గుండా ఈ గృహముతోనూ, అంతేకాకుండా ఇక్కడ సమకూర్చబడిన నీ బిడ్డలతో నువ్వు ఏది మాట్లాడాలని ఉద్దేశించి ఉంటివో ఆ మాటలన్నింటినీ కూడా మా మధ్యలో మీరు విశదపరచమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. మనుష్యుడి మాటల వలన ఎవ్వరికీ ఉపయోగం లేదు, కానీ ఇక్కడ పలకబడు ప్రతి మాట కూడా ప్రభా నీ ఉద్దేశం మాత్రమే ఇక్కడ పలకబడాలి నాయన. నువ్వు ఏదైతే ఆశించి ఉంటివో అది మాత్రమే ఇక్కడ విశదపరచాలి ప్రభువా. నీవు అనుకున్నటువంటి ఆ మాటలు తప్ప మరి ఏది ఇక్కడ బయలుపడకుండా ఉండనట్లుగా సమస్తమును నీ ఆధీనంలో ఉంచుకోమని ప్రార్థన చేస్తా ఉంటున్నాం. సర్వోన్నతుడా, జరుగుతున్న సమస్తము కూడా నీ చిత్తముగానే జరుగుతున్నదనియు నీ యొక్క కృపలోనే సాగుతుందన్న విషయాన్ని మేము చూడగలుగుతా ఉంటున్నాము. దయచేసి మమ్మల్ని మేము తగ్గించుకొని నీ సన్నిధిలోనికి వచ్చి ప్రభా నీ మాటల కొరకు ఆసక్తి కలిగి ఉంటుండగా తృప్తిపరచబడే ఈ స్థలం నుంచి వెళ్తామని విశ్వాసం కలిగి ఉన్నాము నాయన. కనికరం చూపమని, మమ్మల్ని అందరూ కూడా తాకమని, బోధింపదగిన ఆత్మను, గ్రహింపు శక్తిని ఈ శబ్దయంత్రం కూడా వినిచిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభు దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. మంచిది. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మీరు గమనించినట్లయితే, తల్లి గర్భమందు ఎముకలు ఎలా ఎదుగుతున్నామన్న విషయాన్ని మనుషులు ఎలాగూ చూడలేరో, గాలి తిరిగేటువంటి దిశను ఎలాగూ మనుషులు గ్రహించలేరో, దేవుడు చేసే కార్యాలు, క్రియలు కూడా ఎరుగుట అంత కష్టతరము, మర్మయుక్తమైన సంగతులు. దేవుడు చేసే ప్రతి దానిలో కూడా ఏదో ఒక మర్మము దాచిపెట్టబడతా ఉంటుంది. మనుష్యుల ఆలోచనలకు అందనంత ఎత్తులో కార్యాలు జరుగుతూ ఉంటాయి. మనుషుడు దేనినైతే ప్రేమ అంటాడో, దేనిని దయ అంటాడో, దేనిని గొప్పదంటాడో, దేవుడు దానిని గొప్పగా పిలవడు. అసలు మనుషుల దృష్టిలో గొప్పదైనది దేవుడి దృష్టిలో ఎలవేళలా తక్కువగా ఎంచబడతా ఉంటుంది. మనుషులు దేన్ని చిన్నదిగాను తక్కువగాను ఎంచుతూ ఉంటారో, దేవుడు దానిని గొప్పదిగా చూస్తూ ఉంటాడు. దేవుడి నియమాలకి, ఆలోచనలకి, మనుషుల నియమాలకి, మనుషుల ఆలోచనలకి పొంతన లేకుండానే కనబడతా ఉంటుంది. ఇప్పుడు దానియేలు గ్రంథంలో ఒక ప్రత్యేకమైనటువంటి లేఖన భాగాన్ని చూసాం మనం. ఆ లేఖన భాగాన్ని ఇంకొంత ముందుకు తీసుకెళ్ళినట్లయితే కనుక మీరు గమనించినట్లయితే, నెబుకద్నెజరు ఆయన ఏలుబడి చేస్తున్నటువంటి సందర్భాల్లో ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి కలలు కన్నాడు. కలలు కనిన తర్వాత సాధారణంగా మానవులుగా మనం కూడా కలలు కంటూనే ఉంటాము. కలలు కనిన తర్వాత ప్రతిసారి గుర్తుంచుకోవడం సాధ్యం కాదు. కొన్ని మార్లు మర్చిపోతాము. అది గుర్తు తెచ్చుకోవడానికి అరే గుర్తొస్తలేదే, మర్చిపోయామే అని తగులబడి గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం. కొన్ని బాగా గుర్తుండిపోతాయి, కొన్నేమో ఏదో వచ్చింది, ఎవరి గురించో వచ్చింది, కానీ ఏమొచ్చిందో తెలియదు. కళను పూర్తిగా మర్చిపోయేటువంటి సందర్భాలు బహు సాధారణమే. కానీ ఆ కళను గుర్తు తెచ్చుకునే ప్రయత్నం ఎలవేళలా కళ కనిన వ్యక్తి చేస్తూ ఉంటాడు. నీకు కలొచ్చు, నువ్వు మర్చిపోతే నువ్వే దాన్ని గుర్తుపెట్టుకొని మళ్ళా దాన్ని జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేస్తావు. కానీ నెబుకద్నెజరు రాజు గనక తన దగ్గర ఉన్నటువంటి పరివారంలో అప్పటికే మంచి గారడి విద్య కలిగిన వారు ఉన్నారు. కల్దీల ప్రాంతం నుంచి మంచి మంచి శకునగాండులు ఉన్నారు. అద్భుతాలు చేయగలిగే వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఎట్లా అయితే ఫరో పక్కన మోషే చేసిన అద్భుతాలు చేసినటువంటి కొంతమంది వ్యక్తుల్లాగా నెబుకద్నెజరు రాజు పక్కన కూడా కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వెంటనే రాజు అందరిని పిలిపించినాడు. ఎందుకంటే ఆ కళ ఎలా ఉందంటే మరలా నిద్ర పట్టడానికి వీళ్ళైనట్టుగా పూర్తిగా నిద్రను గలిబిలి చేసిన కళలు అవి. ఏదో ఖచ్చితమైనటువంటి సూచనలు చూపుతూ ఉన్నాయి, అర్థాన్ని కనపరుస్తూ ఉన్నాయి. వాటిని తెలుసుకోవాలన్న కోరిక అతనిలో బలంగా రేగడం వల్ల ఆయన ఆ కళను ఎట్టి పరిస్థితుల్లో తెలుసుకోవాలని మొత్తం రాజ్యం అంతటా ఒక పిలుపు పంపించినాడు. ఏమని? రాజుగారికి వచ్చిన కళ చెప్పాలి, కళతో పాటు
భావము చెప్పాలి. కరెక్టేనా? ఎంత విచిత్రంగా, ఎంత హాస్యాస్పదంగా ఉందో చూడండి. ఏమని? నేను నీ దగ్గరకు వచ్చినప్పుడు నేనే అడిగా, బ్రదర్ నీ గురించి నాకు ఒక కల వచ్చింది, కానీ నేను మర్చిపోయినా. నువ్వు ఎట్టి పరిస్థితి నీ గురించి కాబట్టి నువ్వే చెప్పాలా. ఏంటది? కళ నీ గురించి కాబట్టి నువ్వే చెప్పాలా. నాకెట్లా తెలుస్తుంది బ్రదర్? కన్నది నువ్వు కదా కళని. అయినా నీ గురించే కాబట్టి నువ్వే చెప్పాలా. నువ్వు కళ చెప్పాలి, అర్థం చెప్పాలి అన్నామనుకో, పాస్టర్ అని చూడకుండా పొలుపులు తిడతారు మీరు. వాస్తవమేగా, సహజమైన విషయమే. ఎందుకంటే నెబుకద్నెజర్ అడుగుతున్నటువంటి ఆ కోరిక అంత విచిత్రమైనటువంటిది. పోనీ పోనీ రిక్వెస్ట్ గానో సరదాగానో కాసేపు ఆహ్లాదంగా అడుగుతున్నట్టుగా లేదు. ఒకవేళ మీరు గనక నాకు ఈ కళను కళ భావాన్ని చెప్పకపోతే ఖండితంగా మీకు మరణ శిక్షే, మిమ్మల్ని చంపడం ఒకటే జరుగుద్ది, ఇక వేరేది లేదు అంటున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మెడకు చుట్టుకున్నటువంటి పెద్ద సమస్య అయిపోయింది. అందరూ వచ్చినారు, కల్దీల ప్రాంతం నుంచి వచ్చిన వారు ఉన్నారు. వారందరూ అనేది ఒకటే, రాజు చిరకాలం జీవించునుగాక. కాసేపు కాకబట్టాలిగా, ఎందుకంటే వీరు చాలా కఠినమైన పరిస్థితులు ఇరుక్కుబడిపోయినారు. రాజు చిరకాలం జీవించునుగాక. సరే మంచిది అయ్యా, నువ్వు కళ అయితే చెప్పు, నీ కళలో ఉండేటువంటి ఆ సంగతులను బట్టి అర్థం ఏమైందో మేము చెప్పే ప్రయత్నం చేస్తాము అనగానే రాజు, చెప్పుదును కానీ మర్చిపోయానయ్యా, నాకు గుర్తు రావడం లేదు, కాబట్టి మీరే కళ చెప్పండి, అర్థం కూడా చెప్పండి అన్నాడు. దాంతో రాజుండి, మీరు నాతో కలహం పెట్టుకోవడానికి ఏదో ఒక కారణం పట్టుకోవాలని కావాలంటే చేస్తున్నారు. నేను ఏ మాటలైతే జారీ చేశానో, చెబితే మీకు బహుమానాలు, అనేకమైనటువంటి మంచి మంచి గొప్ప గొప్ప సంగతులు ఇస్తానని చెప్పానుగా, చెప్పకపోతే కనుక ఖచ్చితంగా నేను చెప్పినట్టుగా చంపేస్తాను మిమ్మల్ని అన్నాడు. ఇది ఇక మామూలు సమస్య కాలే. ఇదంతా రాజ్యం అంతా పొక్కిపోయింది. కళ చెప్పేవాడు కావాలి, కళ భావాన్ని చెప్పేవాడు కావాలి. ఇందుకీ ఈ నెబుకద్నెజర్కి కళ ఇచ్చింది ఎవరు? ఖచ్చితంగా దేవుడే. ఆమేన్. కళలు మనుషుల యొక్క సొంత ఉద్దేశాలను బట్టి వస్తాయి, దుష్టుని బట్టి వస్తాయి. కొన్ని ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తేనే కళలు వస్తాయి. ఏదో సమాచారాన్ని దేవుడు రాజు అయిన నెబుకద్నెజర్కి బయలుపరచాలని ఖచ్చితంగా కోరుకున్నాడు అక్కడ. ఇప్పుడు మొత్తం అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతట్లో ఈ విషయం అంతా పొక్కగానే, ఎప్పుడైనా సరే ఇలాంటి అద్భుతమైన కార్యాలు మళ్ళీ చేయగలిగేది దేవుడే చేయగలుగుతాడు. దేవుడి చేత ఎన్నిక చేయబడ్డటువంటి ఒక మంచి పరిశుద్ధుడు కనబడ్డాడు. ఎవడైనా? ఎవరు? దానియేలు కనబడ్డాడు. దానియేలు కూడా ఆయన ఒకటే మాట అంటాడు, ఇది చెప్పుట నా వలన కూడా కాదు, కానీ మర్మములు తెలియపరచగలిగే కార్యము దేవుడు ఒక్కడే చేయగలుగుతాడు. ఆ కార్యాలు చేసేది దేవుడు మాత్రమే అంట. చూడండి జాగ్రత్తగా గమనించి నేను చెప్తున్న మాట 19వ వచనాన్ని మీరు చూస్తే, లేదా 17వ వచనం చూస్తే, అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయేలునకును అజర్యాకును సంగతి తెలియజేసి, తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండా ఉన్నట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించు. అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడును గనుక దానియేలు పరలోకమందున దేవుని స్తుతించెను. ఎట్లనగా, దేవుడు జ్ఞాన బలములు కలవాడు, యుగములన్నిటను దేవుని నామము స్తుతి నొందునుగాక. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్దనున్నది. మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు గనుక నేను నిన్ను స్తుతించుచు గణపరచుచున్నాను. ఏలైనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసితివని దానియేలు మరలా చెప్పెను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం చెప్తా ఉన్నానంటే, ఒకవైపున నెబుకద్నెజర్ అనే రాజుకి, మరొక వైపున దేవుడి యొక్క ఎన్నిక చేయబడినటువంటి పనివాడైన దానియేలుకి, ఇరువురికి కూడా దేవుడు సమాచారాన్ని తెలియపరుస్తున్నాడు. తెలియపరుస్తున్నటువంటి కాలాలు వేరు వేరు. నా మాట జాగ్రత్త వినాల. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, దేవుడే నేరుగా చేసినటువంటి కార్యాలను ఖచ్చితంగా ధృవీకరించుచున్నటువంటి పద్ధతులను
దేవుడు మాత్రమే ఎరిగి ఉండి ఆయన చేయు క్రియలను ఎవడు గ్రహింపలేక ఉండే స్థితిగతులను దేవుడు లేఖనం మాట్లాడుతూ 2 రకాల పద్ధతులు చెప్తా ఉంటుంది ఇక్కడ. ఇదేంటయ్యా అంటే, ఒకటి, నేను చెప్పాను అబ్బాయికి, బాబు దేవుడు నాకు నిన్ను గురించి నాకు బయలుపరిచినాడు, ఇదిగో దేవుడు నీకేదో మీలో కీడో హెచ్చరికనేది ఇవ్వబోతా ఉన్నట్టుగా నాకు కనపరిచినాడయ్యా అని నేను చెప్పాను, వెళ్ళిపోయాను. ఇదొక పద్ధతి. దీనిని చాలా బలంగా ఎప్పుడు వాడతాడు అంటే హెచ్చరికలప్పుడు వాడతాడు. ప్రాముఖ్యంగా ప్రవక్తలకు సంగతులు బయలుపరిచి ఒక సమూహానికి సంగతి తెలియపరచాలన్నప్పుడే దేవుడి పద్ధతిని కొనసాగిస్తాడు. కానీ మరొక సహజాతీతమైన పద్ధతి ఒకటి ఉంది. దీనిని దేవుడి కాల గడియ వర్తమాని కూడా ద్వారా చెప్తాడు. ఆయన ఏమంటాడంటే, దేవుడు సహజాతీతంగా ఆయన కొన్ని ప్రత్యేకమైన కార్యాలను బలముగా ధృవీకరించడానికి, ఇది తన చిత్తమైన బయలుపరచడానికి ఆయన ఏమంటే, గాడ్ స్పీక్స్ ఇన్ ద బోత్ ఎండ్స్. అంటే 2 దిశలలో, 2 వైపులలో, 2 వ్యక్తుల యొద్ద నుంచి దేవుడు ఒకటే విషయాన్ని మాట్లాడుతూ ఉంటాడని చెప్తున్నాడు ఆయన. నా మాట మీరు గ్రహించాల. ఇప్పుడు నేను వచ్చి ఈ అబ్బాయికి మాట చెప్పా, ఏమని, బాబు ఏదో పొరపాటు కనబడతాం, సరి చేసుకోనన్నా అని చెప్పినప్పుడు, సరే దేవుడి పనోడు చెప్పినాడు కదా అని సాధారణంగా తీసుకుంటాడు, తీసుకోపోవచ్చు. అతను ఏమనుకుంటాడంటే, ఇది నా మనుష్య భాగం నుంచి చెప్పిందని కావచ్చు, దేవుడి భాగం నుండి చెప్పిందని అవ్వచ్చు, లేదా నాకు తెలియకుండా ఏదో ప్రేరేపణ బట్టి చెప్పానని అనుకోవచ్చు. కానీ నేను ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ సంగతిని నేను తెలియపరచడానికంటే మునిపే దేవుడు ముందుగానే అతనికి ఈ విషయాన్ని బయలుపరిచి కళ రూపంలోనో, వాక్య రూపంలోనో, దర్శన రూపంలోనో, పాటల రూపంలోనో, ఏదో ఒక రూపంలో దేవుడు నీకు ముందుగానే బయలుపరుస్తాడు. ఆ బయలుపరిచిన దాన్ని నేను వచ్చి దేవుడు పనివాడిగా దేవుడిచ్చినటువంటి ప్రేరేపణ బట్టి అదే విషయాన్ని మరలా నీకు బయలుపరిచినప్పుడు నువ్వు అక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఏంటంటే, మొదటి దాంట్లో మనుష్య భాగం నుంచి కానీ, వ్యక్తిగత భాగం నుంచి కానీ, ప్రేరేపణ బట్టి కానీ పొరపాట్లు, ఎర్రర్స్ జరిగే అవకాశాలు ఉంటాయి. కానీ వెన్ గాడ్ డిసైడెడ్ టు కన్ఫర్మ్ ఫ్రమ్ ద బోత్ ఎండ్స్, 2 దిశలలో నుంచి దేవుడు ఒక విషయాన్ని నిర్ధారణ చేయడానికి నిర్ణయించుకుంటే గనక అది ఎల్లవేళలా యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడన్నది సమానమైన మాట. మీకు అర్థమవుతుందా? ఖచ్చితంగా. 2, నా నుంచి నా దగ్గర నుంచి మాట వినబోతున్న వ్యక్తి దగ్గర నుంచి, ఇద్దరి దగ్గర నుంచి ఒకే సమాచారం వచ్చుచున్నదా? ఆ సమాచారం లేఖనాలతో సరిగ్గా విభేదించకుండా సరిగ్గా ఒదిగిపోయినట్టుగా ఉంటున్నదా? ఇది ఏ స్థాయి మాట అంటే, ఇరుపక్కల కూడా దేవుడు ధృవీకరించుచున్న యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడన్న మాటతో సమానమైన మాట. దానికి తిరుగులేదు ఇక. ఎందుకంటే ఇరువైపులా ఎవరు మాట్లాడగలుగుతారు? ఇరువైపులు ఎవరు చెప్పగలుగుతారు? ఎప్పుడో 4000 సంవత్సరాల కింద రాయబడిన ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆ ప్రవక్తల ప్రవచనాలు ఇప్పుడు దేవుడి యొక్క పరిశుద్ధులైన అపోస్తులు రాసినటువంటి లేఖనాలతో ఎంత మాత్రం విభేదం లేకుండా ఒకదానితో ఒకటి అనుసంధానించబడినట్లుగా ఇక్కడ దేవుడు మాట్లాడు, అక్కడ దేవుడు మాట్లాడు, ఇరువురిది ఏకం చేయబడతా ఉంది, విభేదం లేకుండా ఉంది. ఇది దశైదలాడై ఉంది. నా మాట మీకు అర్థమవుతుంది అనుకుంటా. అందుకే నెబుకద్నెజరుకి వచ్చినప్పుడు ఆ కళను గురించి చూస్తుంటే, నాకు దేవుడి దగ్గర నుంచి ఒక కళ వచ్చిందని చెప్పట్లే, నాకు ఒక కళ వచ్చింది అంతే. మీ బది నా వల్ల ఉండొచ్చు, అంటే నెబుకద్నెజరు వల్ల ఉండొచ్చు, ఏదో ఒక విషయాన్ని గురించి ఆలోచించడం వల్ల ఉండొచ్చు, దేని వల్ల ఉండొచ్చు. కానీ ఇది దేవుడి యొద్ద నుంచి వచ్చిందే అన్న నిరూపణ ఎప్పుడు జరిగింది అంటే, ఆ కళ యొక్క భావాన్ని మరొక వైపున ఇంకొక వ్యక్తి ద్వారా అదే రీతి స్థాయిని మళ్ళీ స్థిరపరచు, రుజువుపరిచి మాట్లాడుతున్నప్పుడు ఇది యెహోవా బయలుపరిచిన మర్మమే, ఇది యెహోవా యొద్ద నుంచి వచ్చిన కళ అని చెప్తున్నాడు. అక్కడ 2 వైపులా ఎప్పుడు జరుగుద్ది? కల్దీయులు చేయలేకపోయినారు, గారడి విద్య గలవారు చేయలేకపోయినారు, కరెక్టేనా? శకునగాళ్ళు చేయలేకపోయినారు. అంటే ఈ 2 వైపులా కూడా ఇలాగూ చేయగలిగే కార్యము ఖచ్చితంగా పరిశుద్ధాత్మ వరముల గుండానే జరిగి తీరాలి. కరెక్టేనా? ఆలోచన చేయండి. ఇది దేవుడి యొక్క సహజాతీతమైనటువంటి ఆ మనతో సంభాషించే గొప్ప విధానం. అది దేవుడు ప్రవక్త గారు స్టేజ్ మీద నిలబడుతూ ఉండగా స్వస్థత పొందుకోవడానికి వచ్చినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి హృదయాలలో ఏ ఆలోచన కలిగి ఉన్నారో, మీకు మ్యాన్ ఫ్రమ్ విండ్సోర్ గుర్తుందా? విండ్సోర్ అనే ప్రాంతం నుంచి ఒక మనుషుడు వచ్చినాడు.
అక్కడ జరుగుతున్నటువంటి స్వస్థతలను తప్పని నిరూపించడానికి ప్రయత్నంతో అతను ఏం చేశాడు, లేనిపోనివన్నీ కూడా అబద్ధాలుగా రాసి ఒక పేపర్లో ఇచ్చినాడు. అతడు ఏదైతే కలిగి ఉన్నాడో అదే విషయాన్ని ఇక్కడ నుండి దేవుడి యొక్క పనివాడు అదే విషయాన్ని తెలియపరిచి, నీకు ఏ రోగము లేదు, కానీ నువ్వేం చేశావంటే నువ్వు పరిశుద్ధాత్మను అవహేళన చేయడానికి ఇలా రాసుకొని వచ్చావని అతడి వైపు ఉన్నటువంటి అదే స్టోరీని ఇటువైపున కూడా మళ్ళీ ధృవీకరిస్తున్నాడు. చూసారా, ఈ ధృవీకరణ దగ్గర ఏం జరగాలి అంటే ఇది యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు అన్న మాట రుజువుపడిపోవాలా. దేవుడు ఎప్పటిలాగా పనిచేస్తాడయ్యా. కానీ దేవుడు బైబిల్లో, తన పరిశుద్ధుల్లో, ప్రవక్తల్లో, తన ప్రణాళికలో ఎల్లవేళలా 2 దిశల్లో పనిచేసేవాడన్న విషయాన్ని చాలామంది గుర్తుపట్టరు. అక్కడ గుర్తుపట్టగలిగితే మన జీవితాల్లో కూడా చాలా మార్లు జరిగింది సంగతి. చాలా మార్లు. నువ్వు ఎప్పుడన్నా నీకు తెలియకుండా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడే ప్రయత్నం చేయబోతా ఉంటే, నా దగ్గర కొంతమంది మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కొంచెం బయలుపరచాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉండగా, నాకెందుకో బ్రదర్ మరి దేవుడి యొక్క ప్రేరేపణ బట్టి ఇట్లా అనిపిస్తున్నారు కదా, వాళ్ళు నాకు కూడా అనిపించింది అయ్యా అనేవాళ్ళు. ఇరువురిలో ఒకే రకమైన ఉద్దేశమును గురించినటువంటి సంగతులు ఏకీభవించుటలో దేవుడు నిర్ణయం దాగుందన్న ఆ 2 నిరూపణను పొందుకోవడం, గ్రహించడం మనం చేయాల్సిన పని. బైబిల్ అంతట్లో ఇదే ఫార్మాట్ ఫాలో అవుతారు. చాలా చోట్ల దేవుడు 2 దిశల్లో మాట్లాడుతూ ఉంటాడు. ఒక దిశలో మాట్లాడు. ఒక దిశలో మాట్లాడేది ఎక్కడ అంటే హెచ్చరికల సందర్భాల్లో మాట్లాడతాడు. దేవుడు తృణీకరించబోయే ప్రజలలో ఓన్లీ 1 వే కమ్యూనికేషన్ మెయింటైన్ చేస్తాడు. అంటే కోల్పోతారు, ఇక నశించిపోవలసిన వారి దగ్గర మాత్రమే ఒకవైపున సంభాషణ ఉంటుంది. కానీ రక్షించబడవలసిన వారి విషయంలో, అధికంగా ప్రేమను దేవుడు పంచాలనుకున్న వారి విషయంలో 2 వైపుల నుంచి కమ్యూనికేషన్, 2 వైపుల నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు కనబడతా ఉంటుంది. బైబిల్లో కొన్ని సంఘటనలు మీకు మచ్చుకు చూపిస్తాను చూడండి. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 1వ వచనం చూడండి. అపోస్తులు ఇటలీ పటాలమనబడిన కొర్నేలి అనేటువంటి ఒక మంచి భక్తిపరుడు ఒకడు ఉన్నాడు. అతడు తన ఇంటి వారందరిలో అందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. ఇప్పుడు మంచి ధర్మకార్యాలు చేసే వ్యక్తినా, దేవుడు అంటే ఆసక్తి కలిగిన వ్యక్తినా, ఏ విధముగానైనా సరే దేవుడి విషయంలో నిజంగా ముందుకు సాగాలన్న కోరిక కలిగిన వాడు అంటాడు దేవుడు ప్రవక్త. ఈ వ్యక్తిని ఒకానొక దినమున దేవుడు దర్శించినాడు. తన దూతను పంపి అని అంటాడు, నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను కూడా దేవుడి సన్నిధికి చేరినవి అని చెప్తూ అని అంటాడు. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధిని జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు 31 మనుష్యులను పంపి పేతురును మారు పేరు గల సీమోనును పిలిపించుము. ఎందుకని? ఇతడి యొక్క రక్షణ కార్యము సంపూర్తి కావాలి కాబట్టి, దేవుడు కొర్నేలి పైన కలిగి ఉన్నటువంటి ఆ ప్రణాళికను తన చిత్తానుసారంగా పరిపూర్ణం చేయాలి కాబట్టి, ఇప్పుడు కొర్నేలి దర్శించానంటాడు, నువ్వు వెళ్ళి సీమోను పేతురు అనే పేరు గలవని పిలిపించుకో నువ్వు. కరెక్టేనా? ఇది దేవుడు కొర్నేలితో మాట్లాడిన సంభాషణ. ఇంకొంచెం ముందుకు వస్తే కనుక చూడండి, దాంట్లోనే 19వ వచనం చూస్తే, 17వ వచనం చూస్తే, పేతురు తనకు కలిగిన దర్శనం ఏమై ఉండునో అని తనలో తనకు ఎటు తోచక ఉండగా కొర్నేలు పంపిన మనుష్యులు చూడండి జాగ్రత్త, కొర్నేలుని సీమోను పేతురు అన్నటువంటి ఆ వ్యక్తిని పిలిపించుకో అని చెప్పగానే కొర్నేలు కొంతమంది మనుషులను పంపించాడు, 3 వ్యక్తుల్ని. వెళ్ళి ఇదిగో ఈ పేరు గల వ్యక్తిని తీసుకొని రండి అని పంపించినాడు. ఇటువైపున దేవుడు మాట్లాడేశాడు, ఈ సంభాషణ ముగిసిపోయింది, ఆయన పంపించినాడు. అవతల వైపున ఆయన అంటాడు, కొర్నేలి పంపిన మనుష్యులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఉండి ఇంటి వారిని పిలిచి పేతురును మారు పేరు గల సీమోను ఎక్కడ దిగి ఉన్నాడని అడిగిరి. పేతురు ఆ దర్శనం గురించి యోచించుచుండగా ఆత్మ, దేవుడి యొక్క ఆత్మ, ఇదిగో 3 మనుష్యులు నిన్ను వెతుకుతున్నారు, నీవు లేచి కిందికి దిగి
సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. ఒకవేళ పేతురు గారి దగ్గర గనక ఈ తాడుకు యువతల వైపున గనక దేవుడు మాట్లాడి ఉండకపోయి ఉంటే గనక, అది కొర్నేలు ద్వారా పంపబడిన మనుషుల విషయంలో వచ్చిన సమాచారం పిలిపించుకునే విధానాన్ని పేతురు చూసినప్పుడు వెంటనే నమ్మవలసిన అవసరం ఉండకపోయేది. పిలుపైతే వచ్చింది కానీ వెళ్ళేవాళ్ళు, ఆ ఆత్మను పరీక్షించేవాళ్ళు, ఫలాలు చూసేవాళ్ళు, అతను ఏమై ఉన్నాడో అది నిజంగా దేవుడి యొద్ద నుంచి వచ్చిన పిలుప కాదని తగులబడి మళ్ళీ చూసుకోవాల్సిన అవసరం వచ్చేది, మళ్ళీ ఒక కన్ఫర్మేషన్ కావాల్సి వచ్చేది. కానీ ఇక్కడ దేవుడు ఏం చేస్తానంటే, ఇది నా వలన జరిగిన కార్యమే, ఇది మరొకటి కాదు, మనుషుల ఉద్దేశం కాదు అని నిరూపించుటకు ఇటు కొర్నేలు వైపున మాట్లాడింది ఆయనే, పేతురు వైపు నుంచి మాట్లాడింది ఆయనే, నెబుకద్నెజరు వైపున మాట్లాడింది ఆయనే, దానియేలు వైపున మాట్లాడింది ఆయనే. రెండు వైపులా దేవుడే మాట్లాడుతున్నప్పుడు అనుమానం అక్కర్లేదు, సందేహం అక్కర్లేదు. రెండు వైపులా సంభాషణ జరిగినా అది యెహోవా సెలవిచ్చుచున్నట్లు దేవుడే తన చిత్తానుసారంగా తన బాహుబలము చేత ఈ కార్యము జరిగించుటను స్థిరపరిచినట్లే ఇక ఎంత మాత్రము అనుమానపడాల్సి అక్కర్లేదు. అందుకే పేతురు అంతకు ముందే వచ్చిన దర్శనములు చూసి ఆ ఆకాశంలో దిగి వచ్చుచున్నటువంటి ఆ చేప, దానిలో ఉన్నటువంటి చతుష్పాద జంతువుల దర్శనం నేను యోచిస్తూ ఇది ఏమై ఉండొచ్చు అని ఆలోచించగానే వెంటనే ఆయన ఒక విషయం అర్థమైంది. ఏమని? ఇప్పుడు నాకు వచ్చిన ఈ ముగ్గురు మనుషుల ఎదురు నుంచి వచ్చిన ఈ పిలుపులో ఏ కొర్నేలు ఇంటికైతే నేను దర్శించడానికి వెళ్ళాలో, దేవుడు కార్యం చేయడానికి వెళ్ళాలో, దానిని గురించి ముందుగానే దేవుడు నాతో మాట్లాడాడన్న సంగతి ఏర్పడతా ఉంది. ఆ మాట మీకు అర్థమవుతుందా? సంగతి జరిగిన తర్వాత మళ్ళీ కూర్చొని ఇది యెహోవా దగ్గర నుంచి వచ్చిందా కాదా నేను పరిశీలన చేస్తాను అనేది కాదు. ఇది యెహోవా ఇదివరకే ఇష్టముతో పరిపూర్ణంగా నిర్ణయించినటువంటి చిత్తమును రెండు వైపుల ముందుగానే బయలుపరుస్తాడు ఆయన. నా మాట వింటున్నారా? దేవుడి చిత్తమును కనిపెట్టుట అనేటువంటిది చాలా మర్మయుక్తంగా ఉంటుంది. కొన్ని మీ ఎదుట పెట్టినప్పుడు ఆయన యొద్ద నుంచి వచ్చిందా కాదని మీరు ప్రశ్నించాలి, తగులుబడి అడుక్కోవాలి, దేవుడు బయలుపరిచేదాకా ఎదురు చూడాలి. కానీ కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే, మన యొద్ద నుంచి ఎంత మాత్రము కూడా ఆలస్యం ఉండకూడదనియు, అపనమ్మకం ఉండకూడదనియు, అవిశ్వాసం ఎంత మాత్రం కనబడకూడదనియు దేవుడు నిర్ణయించినప్పుడు రెండు దిశల్లో దేవుడు తన చిత్తములో లేఖనానుసారంగా రెండు దిశల్లో మాట్లాడతాడు ఆయన కదా. వెన్ గాడ్ స్పీక్స్ ఫ్రమ్ ద బోత్ ఎండ్స్, రెండు దిశల్లోంచి దేవుడు మాట్లాడుతున్నప్పుడు గ్రహించాల్సిన సంగతి ఒకటి, ఏమని? ఇది యెహోవా యొక్క కార్యమే. ఇది నేను ఆలోచించొద్దు, అనుమానించొద్దు, సందేహం అస్సలు పెట్టుకోకూడదు, ఆలస్యం కూడా చేయొద్దు. ఏం చేయాలి? నేరుగా దాని వైపు అడుగులేస్తూ ముందుకు పోగలగాల. బైబిల్లో మరో సంఘటన మీ ఎదురు పెడతాను చూడండి. సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము మీరు 2వ వచనం నుంచి గమనించినట్లయితే, అతడికి సౌలు అను ఒక కుమారుడుండెను. అతడు బహు సౌందర్యము గల యవనుడు. ఇజ్రాయేలీలలో అతని పాచి సుందరుడు ఒకడునూ లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధాభములు తప్పిపోగా, అంటే గాడిదలు కదా, గాడిదలు ఏమయ్యాయి? తప్పిపోయినాయి. తప్పిపోయిన గాడిదల కోసం వెతుక్కుంటూ వెళ్తా ఉన్నాడు. ఎవరు? సౌలు. అప్పుడు ఇంకా రాజు కాలే ఆయన. తర్వాత చూడండి అంటాడు, అతడు పోయి ఎఫ్రాయిము మన్యము తిరిగి షాలిషా దేశమున సంచరించగా అవి కనబడలేదు. తర్వాత వారు షైలీము దేశమును దాటి సంచారము చేసిరు గాని అవి కనబడకుండెను. బెన్యామీయుల దేశము సంచరించి చూడగా అవి దొరకలేదు. అయితే వారు సూపు దేశమునకు వచ్చినప్పుడు మనము తిరిగి వెళుదాము రమ్ము, గార్ధాబముల కొరకు చింతింపక నా తండ్రి మన కొరకు విచారపడునేమో అని సౌలు తన యొద్దనున్న పనివానితో అనగా, లేట్ అయిపోతుంది. అప్పటికి చాలా ప్రాంతాలు తిరిగినారు, చాలా దేశాలు చూసినారు, తప్పిపోయినటువంటి ఆ గాడిదలు కనిపించట్లేవు. కనబడకపోయేసరికి పనివాడుతూ అంటున్నాడు, ఏమని? ఇక పద, ఈ గాడిదల సంగతి ఏంటో కానీ మనం తప్పిపోయామని మా తండ్రి గారు బాధపడతారు, విచారించేస్తారేమో, వెళ్దాం పద అని ఎప్పుడైతే సౌలు మాట చెప్పాడో వెంటనే ఆ పనివాడు మాట అంటాడు. చూడండి, వాడు 6వ వచనం, ఇదిగో
ఈ పట్టణంలో దైవజనుడు ఒకడు ఉన్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును, మనము వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయనేమో అని అతడి యొద్దకు వెలుదము రండని చెప్పాను. జాగ్రత్త గమనించాలి. ఇందుకు ముందున్నటువంటి సందర్భాలలో 2 దిశలో దేవుడు మాట్లాడాడు, కానీ ఒక దిశలో మాట్లాడుతున్నప్పుడు యెహోవా దూత ద్వారా దేవుడు సమాచారాన్ని పంపించినాడు. మొదటి సందర్భంలో నెబుకద్నెజర్ దగ్గర కళ రూపంలో దేవుడు తన యొక్క స్వరాన్ని, తన యొక్క ఉద్దేశాన్ని బయలుపరిచినాడు. మీరు నమ్మట వింటున్నారా? మొదటి ఉదాహరణలో కళ ద్వారా, రెండవ దాంట్లో దూత ద్వారా సమాచారాన్ని పంపించినాడు. మూడవ దాంట్లో మీరు చూస్తుంటే సౌలు పక్కనున్న పనోడు, మంచిగా వినాలా, అదేంటి, అధికారం కలిగిన వాడై, ఇంటికి యజమానుడిగా ఉన్నవాడై, పని వాళ్ళను కొనుక్కొని అమ్మగలిగే స్థితిగతుల్లో ఉన్నవాడై, పని వాళ్ళ యొక్క మాటల్ని కూడా వీళ్ళలో నుంచి కూడా దేవుడు స్వరం వస్తుందేమో అన్న ఆలోచన స్పృహలు కలిగి ఉండాలా. జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే నయమాను అని ఒక మనుషుడు ఉన్నాడు, అతని దగ్గర కూడా ఒక చిన్నది ఉన్నది. కరెక్టేనా? కుష్ఠరోగంతో బాధపడుతూ ఉన్నప్పుడు ఎప్పుడైతే యెరూషలేములో నుంచి, ఇజ్రాయెల్ ప్రాంతంలో నుంచి అనేక మంది ప్రజలు వాళ్ళు కొల్లగొట్టుకొని తీసుకొచ్చినప్పుడు బానిసలుగా చేసుకోగానే వారి ఇంటిలో పనిచేసిన ఒక చిన్నది చెప్పింది. ఏమని? నా ఏలిన వాడవేను నీవు, ఓ మాట చెప్తా నీకేమనుకోకపోతే. అక్కడ ఇజ్రాయెల్ ఒక ప్రవక్త అంటే ఒకడు ఉన్నాడు, అతడి దగ్గరికి వెళ్తే నీ కుష్ఠరోగం పోయి బాగుపడతావేమో అన్నది. ఆలోచన చేయండి. దేవుడు నాతో మాట్లాడతాడు కదా, దేవుడు నాలోనే ఉంటాడు కదా, మీలో ఎందుకు ఉంటాడు? పోయిపోయి నా పని ఉన్నది అట్లా, నా ఇంట్లో పనిచేసిన దగ్గర నేను పడేస్తే తిని బతికేటువంటి ఆ పాప దగ్గర దాని కూడా దేవుడు నాతో మాట్లాడతాడా? గాడ్ హ్యాస్ ఎ వెరీ మిస్టీరియస్ వేస్ టు స్పీక్. దేవుడు మనతో మాట్లాడడానికి చాలా మర్మయుక్తమైన, ఆశ్చర్యకరమైన మార్గాలు కూడా మాట్లాడతాడు. పనుల్లో కూడా దేవుడు మాట్లాడడం ఏంటి? అయితే ప్రవక్తలు కూడా మాట్లాడితే బాగుండు. మనం కల వచ్చిందనుకో దేవుడిది అనుకుంటాం, దర్శనంలా కనబడింది అనుకో దేవుడిది అనుకుంటాం, ఇక వాక్యంలో నుంచి ఏదైనా బలమైన ప్రేరణ కలిగిందనుకో ఇది దేవుడిది అనుకుంటాము. కానీ మన పక్కన ఉండే వ్యక్తుల దగ్గర నుంచి వచ్చినప్పుడు ఇది దేవుడిది అనుకుంటామా? నీ పక్కన ఒక స్నేహితుడు ఉన్నాడు, నీ సహోదరుడు ఉన్నాడు, నీ జీవన శైలిలో ఏదో మార్పులు జరుగుతూ ఉన్నాయి, నువ్వు ఏదో పనిని పూట కట్టుకున్నావు, ఏదో నిర్ణయం కొరకు ముందు సాగుతూ ఉంటున్నావు. ఆ పక్కన చెప్పేటువంటి సలహాల్ని నో, కాదు, లేదు అని ఎన్నో మార్లు దేవుడు మనతో మాట్లాడినటువంటి ఆ మాటలకు మన మూర్ఖత అడ్డం వచ్చేసింది. మెనీ టైమ్స్ దేవుడు ఎన్నోసార్లు మాట్లాడతాడు అట్లా. బైబిల్ గ్రంథంలో అసలు లెక్క చేయబడ్డానికి వీలైనటువంటి అత్యల్పమైనటువంటి మనుషుల దగ్గర నుంచి తన మాట్లాడాలనుకున్న ప్రజలతో మాట్లాడాడు. గార్ధాబంలోంచి, గాడిదలోంచి మాట్లాడినాడు ఆయన. ఆయన గుడ్డివాడు గాడిదను తెచ్చి మాట్లాడిన దేవుడు కార్యమైన గుర్తుపట్టలేకపోయినాడు. నా మాట మీకు అర్థమవుతుందా? గాడ్ డస్ స్పీక్స్ ఫ్రమ్ ద బోత్ ఎండ్స్. 2 దిశల్లో మాట్లాడతాడు, కానీ మాట్లాడుతున్నప్పుడు దేవుడు అని గుర్తుపట్టలేకపోవడమే మనుషుల గుడ్డితనం. కరెక్టేనా? ఇక్కడ సౌలు పక్కన ఉన్నటువంటి పనుడు, ఎవడి పనుడు? గాడిదలు కాసేవాడు, ఆ పనులు తోడుగా ఉండేవాడు. అతడు చెప్తే వింటాడు ఎవడన్నా యజమాని? నీకేందో లేదు, కూర్చో, నీకేందో రాగు. కరెక్టేనా? ఈ రోజున సమస్య ఏందో చెప్పనా? పనులు కాదు, పాస్టర్ చెప్పినా ఓడినాడు ఈ రోజున. అన్ని సంఘాలు అంతే, అన్ని సంఘాల్లో అంతే. అది దేవుడు మాటనేమో, ఇది మరో దిశ నుండి దేవుడు మళ్ళీ మాట్లాడతాడేమో, ధృవీకరిస్తాడేమో. లేదు, మొదటిగా నో అని చెప్పాలి ఫస్ట్, కాదు అని చెప్పాలి ఫస్ట్. మనకు ఉండేటువంటి మన ఇండివిజువాలిటీ ముందు కనపరచాలి ఫస్ట్. దానివల్ల ఎన్నో మంది దేవుడి యొద్ద నుంచి వచ్చేటువంటి ఆ 2 దిశల్లో కన్ఫర్మ్ అయ్యేటువంటి, ధృవీకరించబడి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు అన్న మాటతో సమానమైనటువంటి ఆ నిర్ణయాలు పట్టుకోలేకపోయినారు. దే ఫెయిల్డ్. చివరికి చేతులన్నీ గాలేక ఆకులు పట్టుకునే పరిస్థితి వచ్చాక వినుంటే బాగుండేది అన్న సందర్భాలు కనబడతా ఉంటాయి. బట్ గాడ్ డస్ స్పీక్ త్రూ ఎనీబడి. ఎవరితోనైనా మాట్లాడతాడు. అంతెందుకు, నువ్వు రోడ్డు మీద వెళ్తుంటే ఒక పచ్చ తాగుబోతుతో కూడా నిన్ను గద్దింపునట్లుగా వాడితో కూడా దేవుడు మాట్లాడింపజేయడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. నీతో దేవుడు మాట్లాడంటే ఓన్లీ అందరు ఇదే ఆలోచిస్తారు. అయితే కళ, దర్శనము లేదా వాక్యము, ఇంతకు మించి మాట్లాడేది దేవుడు నాతో మాట్లాడింది కాదనుకుంటున్నారు. అట్లా కాదయ్యా, దేవుడు చాలా రీతిగా మాట్లాడతాడు. పని వాళ్ళ గుండా మాట్లాడతాడు, భాగస్వాముల గుండా మాట్లాడతాడు, పిల్లల గుండా మాట్లాడుతూ ఉంటాడు. కరెక్టేనా? ఎస్ ఆర్ నో? నిజంగానే యోసేపు గుండా జరిగినటువంటి ఆ కళను గురించి చూపుతున్నప్పుడు ఆ తండ్రి కూడా నమ్మలే ఇది దేవుడి యొద్ద నుంచి వచ్చిందని. కరెక్టేనా? మేము మీకు సాష్టాంగ పడతామా? మీ అన్నదమ్ములే అనుకున్నా, చివరికి అమ్మ నాన్న మమ్మల్ని కూడా వేసిన వారు నువ్వు అన్నట్టుగానే మాట్లాడినారు.
కానీ అది దేవుడి యుద్ధం నుంచి వచ్చిన సంభాషణ అన్న సంగతిని గుర్తుపట్టలేకపోతున్నారు. ఇక్కడే ప్రజల గుడ్డితనము, వారి మందమైన చెవులు కనబడతా ఉంటున్నాయి. బట్ దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. కానీ ఆయన మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఒక పెద్ద విలక్షణమైన పద్ధతి అనుకున్నాడు. ఇక్కడే ప్రజలు తప్పిపోయేది. ఏంటో విలక్షణమైన పద్ధతి అంటే, ఎవ్వరు ఊహించలేకుండా అత్యంత సామాన్యమైన భాషలో, సామాన్యమైన రీతిలో మాట్లాడమే ఆయన ఎన్నుకున్న విధానం. అత్యంత అల్పమైన విధానం కాబట్టి తప్పిపోతున్నారు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు పని చేయాల, మా ఐజగ్గాడు దేవుడి దగ్గర నుంచి ఎస్ఆర్ నో ముందుకు వెళ్ళాలా వద్దని అడుగుతున్నప్పుడు పక్కనే ఉన్న శాలేం గాడు దిక్కులు చూస్తున్నాడు. అడేం చేసినట్టే, నాకెందుకో దీనివల్ల ఇబ్బంది పడతావేమోనని నాకు అనిపిస్తుంది, ప్రార్థనలో చేస్తున్నాడు నాకు ఇట్లా అనిపించింది, లేకపోతే నాకు ఎందుకు అలా ప్రేరేపణ కలుగుతుంటే నువ్వుకో నీకు తెలియదు అని పక్కన పడేస్తాడు. కానీ అదే వీడికి ఒక కళ వచ్చి, కళలో మంచి 100 వాట్ బల్బు లాంటి వెలుగు వచ్చి, స్వరం కాస్త కొంత గంభీరంగా వచ్చి ఐజాకు చెయ్యి అన్నాడు అనుకో, చేసేస్తాడు. కానీ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇది యెహోవా యుద్ధ నుంచి వచ్చిందా కాదని తెలుసుకోవడంలో నిజంగానే సహోదరులందరూ విశ్వాసం అంతా ఫెయిల్ అయిపోయినారు. మనుషులందరూ ఫెయిల్ అయిపోతున్నారు. దే నాట్ ఏబుల్ టు రికగ్నైజ్. సౌలు మాత్రం చూడండి, ఆయన అంటాడు తన పనివాడు ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ కాలంలో ప్రవక్త అనే పేరు లేదు, దీర్ఘదర్శకుల పేరు ఉండేది. ఆ దీర్ఘదర్శకుని వీళ్ళు అడుగుదాము చెప్తాడు అని ఈ పనివాడి గుండా ఈ సమాచారం వినగానే సౌలు ఓకే చలో పద అని ప్రయాణమైనాడు. చూడండి ఇంకొంచెం ముందుకు రండి. 6వ వచనం. వాడు ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడు ఉన్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును, మనము వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయనేమో, అతని యొద్దకు వెళుదాము రండి అని చెప్పాను. అందుకు సౌలు, మనము వెళ్ళునడలా ఆ మనిషికి ఏమి తీసుకొని పోదుము, మన సామాగ్రిలో నుండి భోజన పదార్థములు సరిపోయినవి, ఆ దైవజనుడికి బహుమానము తీసుకొని పోవటకు మనకేమీ లేదు అని తన పనివారితో చెప్పి మన యొద్ద ఏమి ఉన్నదని అడగగా, పాత నిబంధనలు ఎప్పుడైనా చూడండి, ప్రవక్తలను కలవడానికి వెళ్ళిన ఏ రాజు అయినా సరే బహుమానాలు తీసుకొని పోతాడు. కరెక్టేనా? బాగుపడక మునిపే నయమాన్ని పట్టుకొని పోతాడు. కరెక్టేనా? యోషియా లాంటి రాజులు సైతము ఎలీషా లాంటి ప్రవక్తల దగ్గర వెళ్తున్నప్పుడు కూడా బహుమానాలు తీసుకొని పోతా ఉంటారు. ఆయన అంటాడు, మరి వెళ్తున్నాం కానీ మన దగ్గర ఏం లేదే, ఏదో ఒకటి తీసుకెళ్ళాలి కదా అని చెప్తూ తర్వాత అంటాడు, వాడు సౌలుతో చిత్తగించుము, నా యొద్ద పావుతులము వెండి గలదు, మనకు మార్గము తెలియజెప్పునందుకై దానిని ఆ దైవజనునికి కిత్తునను. ఇప్పుడు ప్రవక్తయను పేరునందు వాడు పూర్వము దీర్ఘదర్శి అని అనిపించుకునేను. పూర్వం ఇజ్రాయేలులో దేవుని యొద్ద విచారణ చేయుటకై ఒకడు బయలుదేరిన ఎడల మనము దీర్ఘదర్శుని యొద్దకు పోదుము రండని జనులు చెప్పుకొనుట వాడుక. సౌలు, నీ మాట మంచిది, వెలుదము రమ్మనగా. అబ్బో, పనోడు మాట కూడా విన్నాడు. మరి పన్నోడు మాట ఏంటంటే గ్రేటే, మరి కరెక్టేగా అయ్యా, నిజం చెప్పడం మనం వింటామా? మీ ఇంట్లో పనిచేసి చూడొచ్చి ఇక్కడ కదా ఈ ఇల్లు ఇటు కట్టు, ఈ రూమ్ ఇటు కట్టాను మనకి ఏమంటారు? ఏమంటారయ్యా? నువ్వు నాకు చెప్తావా? నీకేం తెలుసు? అంతుంటే నీవెందుకు గుడిసెలో ఉంటావురా బాబు? కరెక్ట్ కదా? భిన్నమైనటువంటి ఘోరం కూడా ముందు సాగిపోతా ఉంటాం. తర్వాత చూడండి, తర్వాత వారు దైవజనుడు ఊరికి పోయిరి. ఊరికి ఎక్కిపోవచ్చుండగా నీళ్లు చేదుకొనటకై వచ్చిన కన్యకలు తమకు కనబడినప్పుడు ఇక్కడ దీర్ఘదర్శుడు ఉన్నాడా అని అడిగిరి. అందుకు వారు, ఇదిగో అతడు మీ ఎదుటనే ఉన్నాడు, త్వరగా పోయి కలుసుకొనుడి. ఈ దినములనే అతడు ఈ ఊరికి వచ్చెను. నేడు ఉన్నత స్థలమందు జనులకు బలి జరుగును గనుక ఊరిలోనికి మీరు పోయిన క్షణమందే అతడు భోజనము చేయుటకు ఉన్నతమైన స్థలములకు వెలక మునిపే మీరు అతన్ని కనుగొందురు. అతడు రాకమునుపు జనులు భోజనము చేయరు. అతడు బలిని ఆశీర్వదించిన తర్వాత పిలువబడిన వారు భోజనము చేయుదురు. మీరు ఎక్కిపోండి, అతని చూచుటకు ఇదే సమయం అని చెప్పిరి. ఇప్పుడు వారి గుండా కూడా మాట్లాడింది ఎవరు? హలో, ఎప్పుడన్నా ఆలోచన చేశారా? మనం ఏదైనా ఊరికి వెళ్తుంటే కొన్ని పిలిచి అయ్యా రూట్ ఏంటి అన్నప్పుడు ఆ రూట్ చెప్పిండు అనుకో, రూట్ చెప్పడానికి కూడా దాని దైవ కార్యం ఉండాలా? ఇటు కాదు ఇటు వెళ్ళు అన్నప్పుడు కూడా దాంట్లో కూడా దేవుడు మాట్లాడతాడా? చిన్న చిన్న సంగతుల్లో కూడా దైవ కార్యాన్ని చూడగలిగే విశ్వాసం ఉన్నప్పుడు సర్వమంతా దైవమే కనబడతా ఉంటుంది. ప్రతి దాంట్లో దైవాన్ని చూడగలుగుతాం. ముందు పనివాడు చెప్పినాడు, ఇప్పుడు అక్కడ ఉండే కన్యకలు స్త్రీలు చెప్తా ఉన్నారు,
మీరు వెళ్ళండి, అక్కడ దైవజనుడు ఉండబోతున్నాడు, బలిని ఆశీర్వదిస్తాడు, అతను తిన్నాకే అందరూ ప్రజలు భోజనం చేస్తారు, అది అయిపోయిందని వెళ్ళిపోతాడు, ఇదే సమయం వెళ్ళండి 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 అని చెప్పి మళ్ళీ మాట్లాడినాడు. కరెక్టేనా? దైవజనుడి దగ్గరికి వెళ్ళమని పనివాడు చెప్పినాడు, కన్యకలు చెప్పినారు. కరెక్టేనా? ఇటువైపు సౌలు వైపు దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు భిన్నమైన రూపాల్లో. తర్వాత చూడండి, వారు ఊరిలోనికి రాగా ఉన్నతమైన స్థలంలోకి పోవచ్చున్న సమూయేలు వారికి ఎదురుపడెను. సౌలు అచ్చటికి రేపు వచ్చునని యెహోవా సమూయేలునకు తెలియజేశాను. ఓహో, సమూయేలు ప్రవక్తకి ముందే దేవుడు చెప్పిండేమని, రేపు నిన్ను సౌలు అనే వ్యక్తి కలవబోతున్నాడని. సౌలుకేమో దైవజనుడిని కలవమని చెప్తున్నాడు, సమూయేలుకేమో సౌలుని కలవబోతున్నాడని చెప్తున్నాడు. ఇది దైవ కార్యం కాబట్టి రెండు దిశల్లో మాట్లాడినాడు ఆయన. రెండు దిశల్లో మాట్లాడడం అనే విషయాన్ని ఒక అద్భుతమైన దేవుడి యొక్క స్థిర నిర్ణయంగా చూడగలగడం అనేటువంటిది నేడు దేవుని బిడ్డలు గ్రహించగలగాలి. ఖచ్చితంగా రెండు దిశల్లో మాట్లాడతాడు ఆయన. ఒక దిశలోంచి వచ్చేటువంటి మాటలో ఏదైనా పొరపాటు దొరకవచ్చు, అది యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడన్న తప్ప ఒక దిశలో వచ్చేది ఎప్పుడు కూడా పరీక్షకు గురి కావాల్సిందే. కానీ రెండు దిశల్లో వచ్చినది ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాలి, అది లేఖనముతో విభేదించకుండా ఉన్నా యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు అన్న దాంతో సమానమే. దేవుడు అలాగ మాట్లాడతాడు, అన్ని విషయాల్లో మనతో మాట్లాడతాడు అయ్యా, అనేక పర్యాలు మాట్లాడుతూ ఉంటాడు ఆయన. మీరు ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నప్పుడు వెళ్ళాలా వద్దా, చేయించాలా వద్దా అని అనేకమైనటువంటి కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు, సరే మానవ ప్రయత్నంగా ఒకసారి వైద్యం దగ్గరికి వెళ్ళి కలుద్దామని చెప్పి మెల్లగా డైరెక్ట్ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఆ డాక్టర్ అంటాడు ఏమని, ఇది ఇంత సీరియస్గా ఉంటుందని మేము చూడలేదు, మీరు రావడం మంచిదైంది, ఆయన ఇంత సమస్య ఉంటే మీరు ఈలాగా నడుచుంటా లేకపోతే ఈలాగా ఉండడం కూడా ఆశ్చర్యమే, మీ దేవుడు మిమ్మల్ని కాపాడుతున్నాడని కొన్ని మాటలు మన వైద్యుల దగ్గర కొన్ని మార్లు విన్నాము కూడా. కరెక్టేనా? పలు చోట్ల దేవుడు మాట్లాడుతున్న మాటల్లో స్థిరత్వమును, దేవుడి యొక్క స్థిర నిర్ణయాన్ని చూడగలగడము ఖచ్చితంగా మనం గుర్తుపట్టగలగాలి. బైబిల్ మొత్తం ఇదే ప్యాటర్న్ వాడతాడు దేవుడు. కానీ ఈ రెండు దిశల్లో మాట్లాడడానికి మళ్ళీ ఎదురు చూపులు ఉండాల్సిన అవసరం లే, పరీక్షలు అక్కర్లే, వాక్యమైన పరీక్షకు మించిన పెద్ద పరీక్ష అక్కర్లే, నిరీక్షణ కూడా అక్కర్లే. దేవుడు ఏ సమయం చెప్తాడో, ఏ స్థలం చెప్తాడో, ఏ సందర్భం చెప్తాడో ఆ సమయంలో నెరవేర్పు జరిగిపోద్ది. అది కానీ రెండు దిశల్లో మాట్లాడాలా. కరెక్టేనా? రెండు దిశల్లో దేవుడు ఖచ్చితంగా మాట్లాడి తీరాలా. తర్వాత మరొక ఉదాహరణ ఏదో చూపిద్దా చూడండి, నిర్గమకాండము 4వ అధ్యాయము 13వ వచనం చూస్తే, అందుకతడు అయ్యో ప్రభువా, ఇప్పుడు మోషే దేవుడి చేత ఎన్నిక చేయబడ్డప్పుడు, ఇదిగో నువ్వు వెళ్ళాల్సిందే రాజు ఎదుకనగానే మోషే భయపడుతున్నాడు. అయ్యా నేను పోలేనయ్యా, నువ్వు ఎవరిని పంపాలనుకున్నా వాడిని పంపించయ్యా, అసలు నోటి మంద్యం కలిగేవాడిని, నా వల్ల కాదు, నాకు భయం వేస్తా ఉందని చెప్పగానే అప్పుడు దేవుడు తర్వాత అంటాడు, ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడైన మీ అన్న లేడా, అహరోను లేడా, అతడు బాగుగా మాట్లాడగలుగుతాడని నాకు తెలుసు, అయితే ఇదిగో అతడు నిన్ను. ఇప్పుడు మోషేకి దేవుడు మాట చెప్పినాడు ఏమని, ఆల్రెడీ అహరోను నేను ఎదుర్కోవడానికి ప్రయాణం అయిపోయాడు, వస్తుండు, ఈజ్ ఆల్రెడీ ఆన్ ద వే. అతడు ఖచ్చితంగా నీకేం ఉండబోతున్నాడు, నీకు నోరుగా ఉండబోతా ఉన్నాడు, నీకన్నా బాగా మాట్లాడతాడు, నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావో అతడు ఆ మాటలు సెలవు ఇవ్వడానికి ముందుగా వాడబడతాడు. చెప్పేసినాడా? అదే అధ్యాయంలో కొంచెం ముందుకు వస్తే 27వ వచనం చూడండి. మరియు యెహోవా మోషేను ఎదుర్కొనుటకు అరణ్యంలోకి నువ్వెళ్ళు అని అహరోనుతో చెప్తా ఉన్నాడు. అన్నమాట మీకు అర్థమవుతుందా? ఎవరో ఒక్కరితో చెప్తే అయిపోయేదిగా. మోషేకి చెప్పి పోయి మీ యొక్క అనంగలు అన్నతో పాటు ఏకీభవించు, ఇద్దరు కలిసిపోండి అని చెప్తే బాగుండు. కానీ జరగబోతున్నటువంటి యుద్ధం ఎలాంటిదంటే, జరగబోతున్న పరీక్ష కాలం ఎలాంటిదంటే, ఇది యెహోవా నిర్ణయం అని తెలిస్తేనే వీరిరువురు విడిపోకుండా సమర్థవంతంగా నిలబడి కలిసి సాగగలుగుతారు సమ్మతించి. రాబోతున్న పరీక్షలు మామూలువి కావు, ఫరో యుద్ధ నుంచి వచ్చే పరీక్షలు మామూలువి కావు, తెగుళ్ళు సామాన్యమైనవి కావు, అరణ్య మార్గ ప్రవేశంలో ఇజ్రాయేలు వల్ల కలిగే తలనొప్పి సామాన్యమైనది కాదు. కానీ ఇరుపక్షముల నుంచి దేవుడు ఇది దైవ కార్యమని ఇరువురు బలంగా నమ్మితేనే
ఒకరినొకరు బలంగా పట్టుకోగలుగుతారు. ఒకవేళ ఇక్కడ ఈ దినాన గనక దేవుడు అహరోను విషయంలో నీకు అహరోను నువ్వు మాట్లాడతాడు, నీ నోటికి నోరుగా ఉంటాడు, వెళ్ళు అని చెప్పినప్పుడు అహరోను పక్షాన దేవుడు వచ్చి నువ్వు మోషన్ కావడానికి వెళ్ళమని ఇరుపక్షములు గనక దేవుడు గనక ఈ ఇద్దరితో మాట్లాడి ఉండకపోతే ఆ రోజున పోతపోసిన దూడ విగ్రహ విషయంలో అహరోను కూడా శిక్షించబడాల్సిందే. మీరు వింటున్నారా? జాగ్రత్త, మంచిగా పట్టుకోండి. ఇరుపక్షాల దేవుడు మాట్లాడిపోయి ఉండకపోతే గనక ఇంతకీ పోతపోసింది ఎవరయ్యా? అనుమతించింది ఎవరు? పర్మిషన్ ఇచ్చింది ఎవరు? జనులు బహుగా ఎదురు తిరిగిపోయి అహరోన్ని మోషే అన్నవాడు వెళ్ళిపోయాడు, మమ్మల్ని తీసుకొచ్చి వాడు కనబడతలేడు, 40 దినాలు దాటిపోవడానికి దగ్గరికి వచ్చేస్తా ఉంది, మమ్మల్ని బయటకు తీసుకొచ్చిన యెహోవా కావాలి ఇగో అని చెప్పి అందరి బంగారాలు తీసుకొచ్చి పెట్టి పోషేయండి అని చెప్పి సలహా ఇచ్చింది ఎవరు? అహరోనే. నో జనుల ఒత్తిడికి బలినుడైపోయి ముందుకు సాగినా కూడా అహరోను ఎన్నిక దైవికమైనదనియు వీరిద్దరూ కలిసి సమ్మతించి చేయవలసినటువంటి కార్యము యెహోవా నిర్ణయం మరియు అది ఇరుపక్షాల జరిగినటువంటి ఆ అంగీకారం గనుకే ఆ తప్పిదములో అహరోనుని దేవుడు క్షమించి తీసుకెళ్తా ఉంటున్నాడు. అదర్వైజ్ మిగిలిన వాళ్ళందరినీ ఆ పోతపోసిన విగ్రహాన్ని కాల్చి బూడిద చేసి ఆ బూడిద నీళ్ళలో కలిపి ఆ ప్రజలకు ఎట్లా తాగించినాడో అహరోను కూడా తాగించాల్సి వచ్చేది. కరెక్టేనా? నో కానీ జరగల. అంతేనా? ఎందుకంటే ఇక్కడ యెహోవా నిర్ణయించబడిన కార్యాలను మొదటగా చూడగలిగిన వారు మాత్రమే జాగ్రత్త పడి దేవుడు చిత్తముతో సమ్మతించి నడవగలుగుతూ ఉన్నారు. అక్కడ గాడ్ డస్ స్పీక్స్ ఫ్రమ్ బోత్ ఎండ్స్. 2 దిశల్లో దేవుడు మాట్లాడతాడు. ఒక దిశలో మాట్లాడడం కుదరదు. అందుకే వివాహాల గురించి నేను 100 సార్లు చెప్పా. అయిపోయిన వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళు అయిపోయారు, ఎట్టగట్ట బతికి బట్టగట్టిరు, కానీ ఇక అట్లా ఉండదు. అది అయితే ముదురు బెండకాయలు గారి లేదా 2 దిక్కుల సమాధానం తెచ్చుకోరు. ఎందుకంటే 2 దిక్కుల సమాధానం వచ్చింది అనుకోండి, రేపటి దినాన మీరు జుట్లు పీక్కొని కొట్టుకున్నా దేవుడి నిర్ణయం మాత్రం గ్రహించగలుగుతాం కనుక జాగ్రత్తగా ఉండండి అమ్మా, దేవుడు మళ్ళీ దీవించుకో పోండి అంటాం మేము. కరెక్టేనా? అది దేవుడి నిర్ణయం ఇప్పుడు తెలియపరచబడాలా? ఇతడే అని ఈమెకు తెలియాలా, ఈమె అని ఇతడికి తెలియాలా? కరెక్టేనా? లేదా నా ఒక్కడితోనే మాట్లాడిండు, ఆమెతో ఏమో ఇంకా నాకు ఇంకా డౌట్ రాలేదంటే నాకు ఒక్కడికైతే క్లారిటీ వచ్చింది, ముందు దుంకుదునా? దుంకు. రేపు పొద్దున ఏదో సమస్య వస్తుంది, పోతపోసిన విగ్రహంలాగా ఏదో ఒక దరిద్రము దయ్యం ఒకటి దూరుద్ది, పటాకులు అయిపోతుందేమో, నోబడీ నోస్. కానీ యెహోవా నిర్ణయం అని ఇరుపక్షముల దేవుడు మాట్లాడినటువంటి స్థిర ఆ నిర్ణయం కనబడినప్పుడు ఎంత ఘోరమైన సమస్యలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా నిలబడగలుగుతారు. కరెక్టేనా? ధైర్యంగా నిలబడగలుగుతారు. ఆల్వేస్ దేవుడు 2 పక్షాల మాట్లాడడం ఎదురు చూడగలగాల. అన్ని విషయాలలో కూడా అదే ధోరణి పాటించగలగడం వల్ల అద్భుతమైన పరిపూర్ణ చిత్తం నిలబడగలుగుతారు. అసంపూర్ణ చిత్తం కానీ, అనుమతించబడిన చిత్తం కానీ, ఏదో అగమ్య గోచరంగా ఎటుపోతుందో హోప్ నిరీక్షణలో నిలబడకుండా విశ్వాసంలో నిలబడినట్లుగా ధైర్యంగా నడవగలిగే నడక 2 దిక్కుల మాట్లాడే చోట దొరుకుతుంది అక్కడ. కరెక్టేనా? 2 దిక్కుల మాట్లాడిన తర్వాత కూడా సమస్యలు వస్తాయా రావా? అవి ఖచ్చితంగా వస్తాయి. సమస్యలు బోనస్, అవి ఫ్రీగా వచ్చేవి. నువ్వు అసలు చేయాలన్నా మెటీరియల్ కొనుక్కోపోయినా కొసరేసేది అది. కరెక్టేనా? అసలు లేకపోయినా కొసరుగా ఫ్రీగా ఇచ్చేదే సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, బాధలు. దాని గుండా ప్రతి మానవుడు రాక తప్పదు. దేవుళ్ళలోకి వస్తే క్రైస్తవుడు అయిపోతే, యేసుప్రభు నమ్మితే ఏ కష్టాలు రావు నీకు అట్లా చెప్పేవాళ్ళందరూ అబద్ధికులే. ఖచ్చితంగా నువ్వు యేసుప్రభు నమ్మినవా, నీ పైన శిరోభారం పెడతాడాయన. నువ్వు కష్టపడి మోయాల్సిందే. ఈ లోకమంతా నీకు ఎదురు తిరిగినా నువ్వు గట్టిగా నిలబడాల్సిందే. నీ గృహస్థులే నీకు ఎదురు తిరిగినా, నీ దేహమే నీకు ఎదురు తిరిగినా నువ్వు పోరాటం చేయక తప్పదు. ఇక చూడట్లే చేస్తాడు. కానీ అన్ని విషయాల్లో 2 దిశల్లోంచి సమాధానం వచ్చేదాని కొరకు ఎదురు చూడండి అయ్యా. అద్భుతమైన దేవుడి యొక్క చిత్తం బయలుపరచబడుద్ది. మరొక ఉదాహరణ మీ కన్నులు ఎదురు పెడతా చూడండి. దేవుడి యొక్క ప్రవక్త అంటాడు, 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయము 1వ వచనం. ఇక్కడ కొంచెం డిఫరెంట్గా కూడా చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. దేవుడు ఇక్కడ మాట్లాడడానికంటే మునిపే ప్రిపరేషన్ చూపిస్తాడు. అయ్యా ఇప్పుడు నేను మీకు ఏం చెప్పిన ఇప్పటిదాకా, కొంతమందితో కళ ద్వారా మాట్లాడతాడు, కొంతమందితో దూత ద్వారా మాట్లాడతాడు, కొంతమందితో పని ద్వారా పక్కన ఉండేటువంటి బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా మాట్లాడే అవకాశాలు ఉంటున్నాయి. కరెక్టేనా? నో. తర్వాత ఇప్పుడు 2 దిశల్లో మాట్లాడితేనే దేవుడి నిర్ణయం అనుకుంటున్నాము. కానీ మరొకటి విషయం ఏంటంటే, దేవుడు చేసే పెద్ద సూత్రం ఏంటంటే, ఒక దిశలో మాట్లాడి ఈ మాట్లాడడానికంటే మునిపే మాట్లాడడం జరుగుతున్న సందర్భంలోనే దీనికి సంబంధించిన కార్యం అవతల వైపున పరిపూర్ణంగా ముందే సిద్ధపాటు జరిగి ఉన్నట్లయితే గనక, మీకు గుర్తుందా,
మీకు చిత్తం అనే మర్మం గురించి చెప్పినప్పుడు హౌ టు ఫైండ్ ద విల్ ఆఫ్ గాడ్ అని వర్తమానం చెప్పినప్పుడు ఏమని చెప్పారు దేవుడు ప్రవక్త? ఏది దేవుడి చిత్తంలో ఉంటుందో దానికి అడ్డంకులు రాకుండా, అవరోధాలు లేకుండా, సమస్యలు లేకుండా దానంతట చక్కగా పేర్చుకుంటూ ముందుకు పోతుంది. కరెక్టేనా? నేను ఇప్పుడు ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నా. నేను అడగడానికంటే మునిపే అక్కడికి వెళ్ళి మేము ఇల్లు కొనాలనుకుంటాం అన్నాం అనుకో, వాడు ఏమంటారు తెలుసా? నేను కూడా అమ్ముదాం అనుకుంటున్నా అని అనాలి. ఆ మాట అటుపక్కల జరగాల. తర్వాత దానికి అడ్డంకులు ఉండద్దు, లిటిగేషన్ ఉండద్దు, సమస్యలు ఉండద్దు. ఏదో ఒకటి ఎన్ని మార్లు ప్రయత్నం చేసి ఏదో అడ్డంకి వస్తుంది, మళ్ళీ ప్రయత్నం చేసాం మళ్ళీ అడ్డంకి వస్తుంది, మళ్ళీ ప్రయత్నించాం మళ్ళీ అడ్డంకి వస్తుంది. జాగ్రత్త, ఇది దేవుడి చిత్తంలో ఉందో లేదో నువ్వు మళ్ళీ తగలబడి చూసుకోవాలా. సునాయాసంగా సాగుతుందా? దేవుడి చిత్తంలో అది ఉందని చెప్పడానికి అత్యధిక అవకాశాలు లభిస్తాయి. కానీ అడ్డంకి వెంబడి అడ్డంకి, ఇరుకు వెంబడి ఇరుకు, సమస్య వెంబడి సమస్య వస్తుందా, మళ్ళీ నిన్ను పునఃపరిశీలన చేసుకోవాల్సిందే. ఇప్పుడు ఇక్కడ చూడండి, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం 1వ వచనం చూస్తే, అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిబ్షీయుడైన ఎవరి సన్నిధి నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. పిమ్మట యెహోవాకు అతనికి ప్రత్యక్షమై, నీవు ఈచట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కేరూతు వాగు దగ్గర దాగియుండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అతడికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించినని అతనికి తెలియజేయగా. జాగ్రత్తగా గమనించండి. దేవుడు ప్రవక్త అయిన ఏలీతో మాట్లాడుతూ అంటాడు, రాబోతున్నటువంటి కరువు కాలం ఒకటి ఉంది కదా, ఈ కరువు కాలం విషయంలో ఏం జరగబోతుంది తెలుసా? నేను నిన్ను పోషించడానికి ఖచ్చితమైన ఒక కేరేతు వాగు దగ్గర నిన్ను నిలబెట్టబోతా ఉన్నా. కాకులు వచ్చి నిన్ను పోషిస్తాయి, నువ్వేమాత్రం టెన్షన్ కూడా బాక అన్నాడు. కరెక్టేనా? ఎదురుగానున్న కేరేతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని ఎద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగునీరు త్రాగుచూ వచ్చెను. కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. ఇంకా చదవండి. అతడు యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఇప్పుడు చూడండి, యెహోవా వాక్కు ఎక్కడైతే ఏ కేరేతు వాగు దగ్గర ఏలియా ఉన్నాడో, ఇప్పుడు ఆ వాగు కూడా ఏమైందయ్యా? మీరు ఫాలో అవుతున్నారా లేకపోతే తిరిగిన మనుషులు ఫాలో అయినారా అని చూడండి. కేరేతు వాగును ఆయన పక్క నుండి దాని ఆశ్చర్యం పొందుకు నీళ్ళు తాగుతున్నాడు. కానీ ఆ కరువును ప్రకటించిన తర్వాత ఆ వాగు కూడా ఎండిపోయిందా? తర్వాత మనకు స్టోరీ తెలుసు. కరెక్టేనా? బుడ్డిలో కొంచెం పిండి, కొంచెం ప్రేమగా చెప్పురా, మరి కొంచెం చెప్తావు ఎవరా, కరెక్టే చెప్తావు. కానీ కొంచెం తైలం కొంచెం పిండి మాత్రమే ఉందయ్యా అనే స్టోరీ దాకా వెళ్తుంది. కానీ ఇక్కడ యెహోవా ఏలియాతో మాట్లాడుతున్నప్పుడు ఒక మాటను జాగ్రత్త ఎవరు గమనించారు? ఏంటో చూడ కంటిన్యూ. నీవు సారేపతు అనే ఊరికి పోయి అక్కడ ఉండు, నిన్ను పోషించడానికి అక్కడ ఒక విధవరాలికి దేవుడు చెప్పిండా? మంచి గమనించండి. ఇప్పుడు ఆ విధవరాలికి దేవుడు, అమ్మ నీ దగ్గరికి ప్రవక్త రాబోతున్నాడు, మంచి గమనించాలయ్యా, ఇక్కడ జరుగుతున్న విషయాన్ని చూడాలా. ఆ పెద్ద విధవరాల దగ్గరికి వచ్చి, జాగ్రత్త, ఏలియా అన్న ప్రవక్తను పంపిస్తా ఉన్నా, నేను ఇంత కరువులో కూడా ఆయనను పోషిస్తానని మాట ఇచ్చినా ఆ బాధ్యత నీదే, నువ్వు చెయ్యి అని దేవుడు నిజంగా బిడ్డకి చెప్పిండా? బైబిల్ బాగా చదువుతున్నారు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. నేరుగా ఈ సందర్భం ఎప్పుడు చెప్పలే, యూ విల్ నెవర్ ఫైండ్ ఎనీవేర్. కానీ దేవుడు అంటాడు ఏమని ఏలియాతోని, నేను నిన్ను పోషించడానికి ముందుగానే ఆ సారేపతని ఊర్లో ఒక విధవరాలకి సెలవిచ్చా. అట్ట సెలవిచ్చాడు నేనా? ఎట్లా సెలవిస్తున్నాడు ఈయన? త్రూ వాయిసా? ఏదైనా స్వరం వచ్చిందా? పోనీ సారేపతి దూత వచ్చిందా? ఆ విధవరాల దగ్గరికి ఏదన్నా స్వరం వచ్చిందా? పోనీ పనోడు వచ్చిన మాట్లాడిందా? మరి ఎట్లా సెలవిచ్చిండు? అయ్యా మంచి వినాలా. దేవుడు అందరూ అంటారు నాతో మాట్లాడుమయ్యా, కానీ ఆయన మాట్లాడుతున్నాడు, నువ్వే వింటలేవు. ఎందుకంటే ఆయన ఎట్లా మాట్లాడుతున్నా నీకు తెలియదు కాబట్టి. ఆ మాట్లాడే మార్గాల పట్ల అవగాహన లేపడం వల్ల ఆయన అంటాడు, ఒరే నేను అరుస్తూనే ఉన్నారా, నువ్వు చెవులే మందమైన బేటా అంటున్నాడు ఆయన. ఈజ్ కీప్ ఆన్ టాకింగ్, కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉన్నాడు దేవుడు మనతోని. కానీ మాట్లాడుతున్న తీరును మార్గాలు చూడలేకపోతున్నాము, పొరపాటు పడిపోతూ ఉంటున్నాము. మొదటి నెబుకద్నెజర్ దగ్గర ఎట్లా మాట్లాడిండు? కళ ద్వారా.
తర్వాత కొర్నేల్ దగ్గర దూత ద్వారా, తర్వాత సౌలుకేమో పనివారి ద్వారా, అక్కడ ఉండేటువంటి వేరే ప్రాంతంలో ఉండేటువంటి కన్యక స్త్రీల ద్వారా, తర్వాత ప్రవక్త ద్వారా. కానీ ఇప్పుడు ప్రవక్త దగ్గరకు వచ్చినప్పుడు అంటాడు, ఏలియా కేరేతు వాగు దగ్గర నీవు ఉన్నావు గనక కేరేతు వాగు ఇప్పుడు ఎండిపోయింది, డోంట్ వర్రీ, నా వాగ్దానము నా ప్రవచనము తప్పిపోదు. దేవుడు ఒక మాట అంటాడు, ఏమని? నీతిమంతుడు దేవుడు అన్నాడు ఆకలి కొననీయుడు అంటాడు. పిల్లల మధ్యకాలంలో విన్నారా మాట కూడా కదా? నీతిమంతుడు దేవుడు అన్నాడు ఆకలి కొననివ్వడు. అయితే ఏలియాతో అంటాడు, నువ్వు ఆకలి కొనకుండా ఉండాలని ఈ కరువు కాలంలో నేను పోషించడానికి సారేపతు ఊరిలో ఒక విధవారాలు ఉండెను కదా, కరువు కాలం వచ్చెను, బ్రతుకే కష్టమాయను. ఆమె బతకడానికి ఏ కష్టమైన ఆ పరిస్థితుల్లో దేవుడు అంటే ఆమెకు చెప్పిండట, సెలవిచ్చిండట నేను పోషించమని. కరెక్టేనా? ఇప్పుడు ఈ మాట ఎట్లుంటే చెప్పండి. నేను అన్నాను మిమ్మల్ని, మీరే కొద్ది ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నారు. సంఘంలో ఒక పేద విధవరాలు ఉంది, ఆమెకు తినడానికి తిండి సరిగ్గా లేదు, ఆమె బతికి అగమ్య గోచరము ఏటో రేపమాప పోయేటట్టే ఉంది. మీకు చెప్పిన అయ్యా పోయి ఆమె ఇంట్లో తిని రాపోండి అన్న, అప్పుడు నన్ను ఎట్లా చూస్తారు మీరు? అంటే ఏలి ఆలోచన చూడండి, ఏలి ఎట్లుండాలా, ఏలి థాట్ ఎట్లుండాలా? అరే నన్ను ఇట్లాగే కరువులో చంపినా బాగుండు, పోనీ మొదటిదాకా కాకులతో పోషించాడు కదా. ఒకటి ఆమె ప్రేరేపణ, ఆమె సిద్ధ మనస్సు, ఆమె ఆ విషయంలో ఆ సందర్భంలో ప్రవక్తగా రాగానే కనపరిచిన అనుకూలతలోనే దేవుడు సెలవిచ్చినటువంటి విధానం కనబడుతుంది. మంచి వినాలా. ఇవ్వడానికి సిద్ధ మనస్సు కలిగి ఉంది. ఎంత ప్రతికూల పరిస్థితులు, క్లిష్టమైన పరిస్థితులు, మరణకరమైన పరిస్థితులు, ఆ పరిస్థితుల్లో కూడా ఆ ప్రవక్త అడిగినటువంటి మొదటి అప్పాన్ని ఇవ్వమన్నప్పుడు అది ఇచ్చుటకైనటువంటి ఆ సిద్ధ మనస్సు ఎక్కడి నుంచో రాలేదు, యెహోవా అనుగ్రహించిన తన ఆత్మ వల్లే పొందుకుంది ఆమె. ఇక్కడ ఎలా జరిగింది బోధ, ఎలా సెలవడం జరిగింది? ఆత్మ ద్వారా, బై ద స్పిరిట్ ఆఫ్ లార్డ్. దేవుడు ఆత్మ ద్వారా ఆ విధవరాలకి దేవుడు సెలవిచ్చాడు. అయ్యా ఆత్మ ద్వారా ప్రేరేపణలో దేవుడు మాట్లాడతాడా? yes, God does speak through the spirit. ఆత్మతో ప్రేరేపణలో మాట్లాడతాడు. ఆ ఆత్మ ప్రేరేపణ ఏమవుతుందో తెలుసా? సిద్ధపాటు ఉంటుంది, అనుకూలమైనటువంటి ఆ పరిస్థితుల సహకారం కనబడతా ఉంటుంది. కరెక్టేనా? ఎప్పుడైనా భయంకరమైన పరిస్థితిలో ఉండగా వెళ్ళినప్పుడు దాన్ని నీ సహోదరుడితోనో నీ సహోదరితోనో ఎవరో ఒకరితో పంచుకుంటున్నప్పుడు, అసలు అలాంటి సందర్భం నుంచి నేను బయటపడతాను కూడా నాకు తెలియకుండా నువ్వు ఆలోచన కలిగి ఉంటున్నప్పుడు ఎవరితో అయితే పంచుకుంటున్నావు వాళ్ళు వెంటనే పర్లేదు సోదరుడా, పర్లేదు సోదరి అని వెంటనే ఆ సందర్భం నుంచి నేను బయటపడవేయటకు ఆ వ్యక్తులే ఒక సిద్ధ మనసు కలిగి ఒక మంచి మాట అనుకూలంగా పలికారా, అది యెహోవా వారిలో కనపరిచే సిద్ధపాటది. ఇది మన జీవితాలు చాలాసార్లు చూసాము, కానీ గుర్తుపట్టులో విఫలమవుతున్నారు అందరూ. దేవుడు అలాగే మాట్లాడతాడు. ఇలాంటి సందర్భం మరొకటి చూపినా, ఇప్పుడు ఇక్కడ కూడా ఏలియాతో మాట్లాడినాడు, విధవరాలతో కూడా సెలవిచ్చి విధవరాలతో మాట్లాడినాడు. కానీ మాట్లాడుతున్న విధానాలు మారుతున్నాయి. రెండు దిక్కుల మాట్లాడతాడు, కానీ రెండు దిశలలో మాట్లాడుతున్న పద్ధతులు మారుతున్నాయి. ఒకే రకంగా మాట్లాడు. కరెక్టేనా? ఇళ్ళవేళ ఒకే పద్ధతి కూడా దేవుడు మాట్లాడలే. నానా కాలాల్లో నానా విధములుగా అన్ని కాలాల్లో కూడా దేవుడు వివిధ రకాలుగా మాట్లాడుతూ వచ్చాడు మనతో. కరెక్టేనా? మరొక సందర్భం చూపిస్తా. జెనసిస్, ఆది కాండము 24వ అధ్యాయము 13వ వచనం చూడండి. మంచిగా గమనించాలి. సేమ్ ఇప్పుడు నేను చెప్పిన ఏలియా మరియు ఆ సారేపతు విధవరాలు యొక్క ఆ మాట్లాడాను అన్నట్టుగానే ఉంటుంది, కానీ మాట్లాడినట్టు కనబడకుండా దానికి అనుకూలమైన సిద్ధపాటు, దానికి అనుకూలమైన మాటలు, ఆ విధమైనటువంటి ప్రిపరేషన్తో దేవుడు మాట్లాడన్న సంగతి ఏర్పడుతుంది మనకి. చూడండి. చిత్తగించుము, నేను ఈ నీళ్ళ ఊట యొద్ద. ఇప్పుడు అక్కడ ఎవరున్నారు? ఎలియాజరు అనే పనివాడు ఉన్నాడు. ఎలియాజరు యజమానుడు పంపితే బాగానే వచ్చినాడు, కానీ ఇక్కడికి వచ్చినాక అసలు పరీక్ష మొదలైంది. ఇంతమందిలో ఎవరు సెలెక్ట్ చేయాలా నాకు తెలియదు ప్రభువా. చేతులు ఎత్తాడు. అయ్యా నీ ఇష్టం, నా యజమానుడి యొక్క కుమారుడికి ఒక మంచి వధువు కావాలా, ఆ భార్య కొరకు నేను ఇక్కడికి వచ్చాను వెతకడానికి. కానీ వెతుకుతున్న సందర్భంలో నేను ఎవరిని ఎన్నుకుంటుందో నాకు తెలియదు కనుక ఒక పని చేస్తా. నాకు దాహం అవుతుంది తల్లి, నీళ్ళు ఇవ్వమని ఎవరిని అడుగుతా. అడిగినప్పుడు అవతల ఏమనాలా?
నీకు మాత్రమే కాదు నీ ఒంటెలు కూడా తాగు అని ఏ స్త్రీ అంటుందో ఆమె మాత్రమే నీ ఎన్నికలో ఉందన్న విషయాన్ని నేను అనుకుంటానయ్యా అని చెప్పి ముందుకు సాగుతున్నాడు. కరెక్టేనా కదా? ఇప్పుడు ఏం జరిగింది? దేవుడు ఆయనతో మాట్లాడినాడు. కరెక్టేనా? ఇప్పుడు మాట్లాడిన తర్వాత ఇంకొంచెం ముందుకు సాగిపోండి. ఆ తర్వాత కొనసాగింపుగా చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యకు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజం మీద పెట్టుకొని వచ్చాను. ఇప్పుడు దేవుడు ఎలియాజరుతో పెట్టుకున్నటువంటి నిబంధన స్థిరపరచబడిన విధానాన్ని అక్కడ వచ్చుచున్నటువంటి ఇస్సాకు యొక్క భార్యకి ఎలాగ తెలుస్తుంది? తెలీదు, అవకాశం లేదు. ఈయన పెట్టుకున్న సూచన తెలుసా? తెలీదు. కానీ సూచన ఈయన మాత్రం పెట్టుకోలే. నా మాట మీకు అర్థమవుతుందా? సూచన మనం వ్యక్తిగతంగా పెట్టుకోవడం వేరు, సూచన అవతల వ్యక్తులతో అది నిరూపించబడుటకు పెట్టుకున్నటువంటి ఆ రెండు దిశల్లోంచి వినబడేటువంటి నిబంధన వేరు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఉదాహరణకి నేను ఓ పని చేద్దాం అనుకుంటున్నా. ఆ పని చేయాలా వద్దా అని నేను దేవుణ్ణి అడుగుతున్నా. ఏమని అడిగినా, అయ్యా నేను బయటికి వెళ్ళిన వెంటనే నాకు ఎవరో ఒకరు ఎదురుపడాలా, అప్పుడు నేను నీ చిత్తమని ఒప్పుకుంటా, నేను వెళ్తా అన్నా. కరెక్టేనా? ఇదే అనుకో నేను వెంటనే ఏం చేసిన, తొర్లుకొండలు లేనప్పుడు నేను ఆర్మూర్లో ఉన్నా. ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళా, ఉండరా? ఈ నిర్ణయం నేను ఎక్కడ పెట్టుకున్నా అంటే బస్ స్టాండ్లో పెట్టుకున్నా. మీకు అర్థమవుతుందా? బస్ స్టాండ్లో పెట్టుకున్నా. నేను నాతో దేవుడు మాట్లాడేసాడు, ఫిక్స్ అయిపోయినా నేను. తర్వాత నన్ను ఒక రోజు నా సంసారం గారు పిలిచి, అయ్యా మరి పని చేస్తాను దేవునితో మాట్లాడండి బ్రదర్ నాతో. ఎట్లా నేను ఇట్లా కారులోంచి దిగి బయటకు రాగానే నాకు ఎవరో ఒకరు ఎదురుపడాలని కోరుకున్నా. ఒకరేంది, బస్సులో ఉన్న 50 మంది, అట్లా 10 బస్సులు ఉన్నాయి. బస్సు కోసం ఎదురు చూసే 100 మంది ఉన్నారు. డ్రెస్సులు యూనిఫామ్ వేసుకున్న కండక్టర్లు కనబడుతున్నారు, 100 మంది కనబడుతున్నారు. 100 సార్లు నిరూపించబడ్డది నాకు అది. కానీ నా నిరూపణ నా ఒక్కటి వ్యక్తిగత సంబంధంతో కూడుకుంది కాలేదు. అక్కడ ఇక్కడ ఈయన పెట్టుకున్న నిరూపణ ఏమైంది? 2 దిశల్లో ఉండేటువంటి నిరూపణ. ఇది 2 దిశల్లో కనబడాల. కరెక్టేనా? 2 దిశల్లో కనబడుతున్న నిరూపణ. ఈ నిరూపణ ఆయన అంటాడు, నేను ఏమనుకుంటా కాదు, ఆమె యొద్ద నుంచి వచ్చేటువంటి రెస్పాన్స్ నాకు సూచన కనబడాల. మీకు అర్థమవుతుందా? నేను ఇట్టాక సేవలోకి వచ్చేప్పుడు దేవుడు చిత్తమ్మ కాదని కనుక ఇట్టాగే పెట్టుకున్నా. నేనేమనుకుంటున్నాను కాదు, నా ఎదుటోళ్ళకి కొన్ని రావాలని కోరుకున్నా. వాళ్ళకి అది వచ్చిన తర్వాత నేను మరొక నిరూపణ అని ఒక 4-5 ఏర్పాటు చేసుకున్నాక అప్పుడు దేవుడి చిత్తమని నేను గ్రహించి ముందుకు రావడం జరిగింది. అవతల వ్యక్తుల్లో పెట్టుకున్నాను నేనేమని, ఆదానా నాకు రివర్స్లో, నీకే కాదు నీతో పాటు నీ వంటలకు కూడా పోస్తాను అలా. కరెక్ట్? 19 వచ్చిన చూడండి. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తరువాత నీ ఒంటెలో త్రాగుమట్టుకు వాటికి నీళ్లు చేదిపోయేదనని చెప్పి త్వరగా గాడిలో తన గడవ తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి. చాలు. ఇప్పుడు చూడండి, తెలుసు ఆమె అదే మాట మాట్లాడింది, అదే కార్యాన్ని చేసిందని మనందరికీ తెలుసు. కానీ ఏ విధముగానైతే నేరుగా మాట్లాడకపోయినా దానికి అనుకూలమైన సిద్ధ మనసుతో కూడుకున్నటువంటి ఒక హృదయాన్ని, కార్యాల్ని ఏ విధంగా సారేపతి విధవరాల్లో పెట్టినాడో అదే రకమైన పద్ధతిని ఇక్కడ ఈ స్త్రీలో కూడా పెట్టినాడు. ఈయన ఏదనుకున్నాడో, ఏ కార్యం సూచనగా పెట్టినాడో ఆమె అదే చేయగలిగింది. ఆ 2 దిశలో మాట్లాడిన ఆ మాటలను బట్టి, 2 దిశలో యెహోవా కనపరిచిన ధృవీకరణ బట్టి ఇంక నేరుగా అన్నాడు, మీ ఇంటికి వెళ్దాం పామ్మ, మీ నాన్న ఎక్కడ, నీళ్ళు ఎక్కడ, చలో మా యజమానుడు పెళ్లి సిద్ధపరిచినాడు, వస్తావా అమ్మ, ఇతనితో పోదువా. ఇక ఆమె ఏమంటుంది, ఇక పోనాటదా. ఎందుకంటే ఆమె వ్యక్తిగత నిర్ణయం కాదుగా, 2 దిశలో నిరూపించబడుతుంది ఇది. ఇక ఆమె ఏమంటది, స్విచ్ చేస్తే బల్బ్ వచ్చినట్టు పోతావా అంటే పోతా అన్నది డైరెక్ట్గా, ఇంక వెళ్ళిపోతా ఉంది ఆమె. కరెక్టే కదా? 2 దిశల్లో నిరూపణ జరుగుటలో అంత శక్తిదా ఉంటుంది. అది యెహోవా మాటగాను, ఇక ఎంత మాత్రం ఎదురు చూడవలసిన అవసరం లేకుండాను, అవిశ్వాస సందేహాలు కనపరచకుండాట్లుగాను దేవుడు గొప్పగా మాట్లాడే కార్యమై ఉంది. కరెక్టేనా? 2 దిశల్లో మాట్లాడు. నేను 2 దిశలు అంటున్నాను కదా. రేపు పొద్దున ఈ పిల్లకాయలు ఒక పిల్లోడు ఒక అమ్మాయి దగ్గరికి వెళ్తాడు, వీడు అంటాడు ఐ లవ్ యూ అని, ఆ అమ్మాయి ఐ లవ్ యూ అంటది, ఆ 2 ఏకమైపోయినాయి. ఇది అనుకునేరు తెరి చెంబడాసే చెప్పలు బంతే. తర్వాత ఏమైతాయి పిల్లలు, ఏమైతుందిరా
చెంపలు చెల్లు మనలేని అంటే అర్థం కావద్దని హిందీలో అన్న. ఇది కాదు, యెహోవా నిర్ణయం చొప్పున లేఖనానుసారమైన పద్ధతిలో పరిశుద్ధ లేఖనాలకు ఎంత మాత్రం విభేదం చెందించబడకుండా ఉండునట్లుగా ఈ రెండు దిశల్లో మాట్లాడడం జరగాల. గాడ్ డస్ స్పీక్స్ ఫ్రమ్ బోత్ ఎండ్స్. ఒక్క దిశలో మాట్లాడే దేవుడు కాదాయన, ఎల్లవేళలా రెండు దిశల్లో మాట్లాడతాడు. అన్ని చోట్ల అంతే. కొన్ని దిశల్లో కొన్ని సందర్భాలు మాత్రమే ఒక దిశగా ఎక్కడ ఒక్కటిగా మాట్లాడతాడు అంటే అక్కడ ఎదుటి వాళ్ళని తృణీకరించున్నప్పుడు, లేకపోతే వదిలివేయించున్నప్పుడు, శిక్ష మాత్రము హెచ్చరిక మాత్రం ఇవ్వాలనుకుంటున్నప్పుడు కొన్ని స్పెసిఫిక్ కండిషన్లునే కానీ పరిపూర్ణమైన కార్యాల్లో దేవుడు ఎల్లువేళలా రెండు దిశలో మాట్లాడుతూ చూపిస్తున్నాడు. ఒక లాంగ్ టర్మ్ దీర్ఘకాలిక తన ప్రణాళికను చూపడానికి రెండు దిశలోనే మాట్లాడుతూ వస్తున్నాడు ఆయన. కరెక్టేనా? ఎస్ ఆర్ నో? ఇప్పుడు భర్త ఒక విషయం అనుకుంటున్నాడు, భార్య వేరే విషయం అనుకుంటుంది. భర్త ఉండి నేను జాతం అనుకుంటున్నా అనగానే భార్య వద్దన్నది. ఇప్పుడు రెండు దిశల్లో జరగలే. ఇప్పుడు దీన్ని ఏమందాము? దాదాపు గంట సేపు చెప్పా. ఒక చిన్న సమాధానం చెప్తే బాగుండేది తెలుసా. ఇవరంతా మౌనంగా ఉన్నారు. ఎందుకని? ఇప్పుడు సరే, భార్య ఒక విషయం చెప్పింది, భర్త దానికి అంగీకరించలే. ఇప్పుడు యెహోవా నిర్ణయమా కాదా? ఒక రివర్స్లో అడుగుతా, భర్త ఒక విషయం చెప్పాడు, భార్య అంగీకరించదు, యెహోవా నిర్ణయమా కాదా? ఓకే, భార్య భర్త ఇద్దరు ఏకీభవించారు, యెహోవా నిర్ణయమా కాదా? మళ్ళీ కన్ఫ్యూజ్ చేయరు. భార్య భర్త ఇద్దరు ఒకే విషయం పైన అంగీకరించారు, అది యెహోవా నిర్ణయమా కాదా? ఓ గిట్లాంటి దగ్గర నేను పొలం అమ్ముకొని మొత్తం లేకుండా కొంత దాచిపెట్టుకున్నారు ఇద్దరు భార్య భర్తలు, బాగా ఏకీభవించారు. అందులో మంచి దొందులలు, ఈడుగు జోడులలు, ఇద్దరు చచ్చారు. అందుకే ఇక్కడ నియమం ఏంటి? అది భర్తకు వచ్చినా భార్యకు వచ్చినా ఇరువురికి వచ్చినా మొదటిగా లేఖనములతో దేవుడి చిత్తంతో ఒకసారి చూసుకోవాలి. కరెక్టేనా? ఇరువురికి వచ్చినా సరే ఇద్దరం ఒకటే మాట మీద ఉన్నాం కాబట్టి చలో పద అనడానికి కూడా లేదు మళ్ళీ. కరెక్టేనా? ఇట్లా ఒకసారి ఏం చేసినట్టు ఇద్దరు రాజులు ఈ ఇద్దరికి ఒకటే ఉద్దేశం ఉందిగా పద అన్నారు. ఎవరెవరు? యెహోషాపాతుని, ఆహాబు. ఇద్దరికి ఒకే విషయం ఏకీభవించినారు కానీ ఒకడికి చావు తప్పి కన్నులొట్టబోయింది, ఇంకొకటికి మరణం దాకపోయింది కథ. కరెక్టేనా? మళ్ళీ ఇక్కడ పరీక్ష చేసుకోవాలా, రెండు దిశల్లో మాట్లాడుతున్నప్పుడు చూడగలగాల. కరెక్టేనా? ఇక్కడ కూడా దేవుడు అదే చేసినాడు. ఎలియాజరు ఏదైతే పెట్టుకున్నాడో అదే విషయాన్ని సిద్ధపడినటువంటి క్రియల అంగీకారముగా ఆ బిడ్డతో దేవుడు సంభాషించి చూపించినట్టుగానే కనపరుస్తూ వచ్చినాడు. అక్కడ మరొక సందర్భం చూపిస్తా చూడండి. అపోస్తుల కార్యము 9వ అధ్యాయం 5వ వచనం చూడండి. ప్రభువా నీ వివరమని అడగగా చదవండి. లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలియబడునని చెప్పాను. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలవబడిరి. ఇప్పుడు దేవుడు సౌలుతో మాట్లాడుతూ పౌలుగా మార్చబడ్డానికంటే మునుపు నేను ఎక్కడికి పంపాలనుకుంటున్నాను అక్కడికి నువ్వు వెళ్ళు అని అన్నాడు. కరెక్టేనా? ఇతను చోటికి పంపుతా ఉన్నాడు, ఓ స్థలానికి పంపిస్తా ఉన్నాడు. ఇతను ప్రయాణం అయిపోతున్నాడు, గుడ్డివాడు కాబట్టి చేతులు పట్టుకుని కొంతమంది తీసుకెళ్తా ఉన్నారు. అదే అధ్యాయం కొంచెం ముందుకు రండి, 10వ వచనంలోకి. దమస్కులో అననీయ అని ఒక శిష్యుడుండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతన్ని పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నాను అని నేను. అందుకు ప్రభు నువ్వు లేచి తిన్నదనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. చాలు. ఇప్పుడు గమనించండి, ఒక దిక్కు నాతో మాట్లాడు ప్రభువా, నా కన్నులు తీసుకురా ప్రభువా, నన్ను సరిచేయి ప్రభువా అని ఆ యూదా ఇంటిలో చేరినటువంటి పౌలుగా మారడానికి ముందు సౌలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కరెక్టేనా? ఇక్కడ ఏదైతే ఆశించి ప్రార్థన చేస్తూ ఉన్నాడో ఇదే విషయాన్ని అననీయ అనేటువంటి ఓ శిష్యుడికి, ఓ ప్రవక్తకి దేవుడు అదే విషయాన్ని బయలుపరుస్తూ రెండు దిశల్లో ఒకటే విషయాన్ని స్థిరపరుస్తూ చెప్తా ఉన్నాడు. ఇదిగో నేను వెళ్ళమన్న స్థలం నువ్వు వెళ్ళమని ఈయనకి చెప్పినాడు, ఇతను వెళ్తున్న స్థలానికి ఈయనకి కూడా నువ్వు కూడా అదే స్థలానికి వెళ్ళమని ఈయనకి చెప్తున్నాడు. వింటున్నారా? రెండు దిశల్లో స్థిరపరచబడుతున్నటువంటి ఈ విధానాన్ని
ఒక బలమైన దేవుడి యొద్ద నుంచి కొట్టివేయడానికి, అనుమానించడానికి వీలైనటువంటి ఒక స్థిర నిర్ణయం అని చూడగలగడంలో, దీన్ని పెట్టుకోవడంలో ప్రతి క్రైస్తవులు చేయగలగాలి. అన్ని చోట్ల అంతే. అది యేసు ప్రభువు యొక్క బాల్య దినాల్లో జరిగిన ప్రమాద సంఘటనలు కూడా అంతే. మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 12వ వచనం చూడండి. తరువాత హేరోదునొద్దకు వెళ్ళవద్దని, ఇప్పుడు చూడండి, హేరోదునొద్దకు వెళ్ళొద్దని స్వప్నమందు దేవుని చేత కలలో దేవుడి చేత బోధింపబడిన వారై తూర్పు దేశపు జ్ఞానులు చెప్పబడ్డారు. కాబట్టి హేరోదు దగ్గర రాకుండా వాళ్ళు మరొక దారి గుండా వెళ్ళడానికి దేవుడు మాట్లాడాడు, బిడ్డ తప్పించబడాలని. కరెక్టేనా? అదే తర్వాత మళ్ళీ ఇంకో వచనం చదవండి. వారు వెళ్ళిన తర్వాత ప్రభుదూత మళ్ళీ యోసేపు కూడా ప్రత్యక్షమవుతున్నాడు. వింటున్నారా? ఒక దిక్కు తూర్పు దేశపు జ్ఞానులతో మాట్లాడుతున్నాడు, ఇంకో దిక్కు యోసేపు తండ్రి అయినటువంటి యోసేపుతో మాట్లాడుతూ, ఈ రెండు కూడా దేని కొరకు? బిడ్డను చంపచూచుచున్న వారి యొద్ద నుంచి రక్షించుట కొరకై ఇరువురితో ఏకకాలంలో మాట్లాడుతున్నాడు ఆయన. 2 సార్లు 2 దిశల్లో నుంచి ఓ ఏక కార్యాన్ని, ఒకే ఉద్దేశాన్ని జరిగించడానికి ఈ స్పీకింగ్ ఫ్రమ్ ద బోత్ ఎండ్స్. 2 దిశల్లో మాట్లాడుతూ ఉంటున్నాడు ఆయన. 2 దిశల్లో మాట్లాడింది ఒకటే కార్యం మళ్ళీ, కానీ ఆ 2 ఒక దగ్గర ఏకం కావాల్సిందే. కరెక్టేనా? ఆ 2 ఒక దగ్గర ఏకం కావాల్సిందే. దేవుడి యొక్క పరిశుద్ధుని ప్రవక్త గారి యొక్క జీవిత చరిత్రలో కూడా ఇలాంటి ఒక సందర్భం కనబడతా ఉంటుంది. ఆ సందర్భాన్ని ముందు పెట్టి ముందుకు సాగిపోయే ప్రయత్నం చేద్దాం. 62-0714. ది అన్సర్టెన్ సౌండ్ అనే వర్తమానము, దాంట్లో 51 పేరు చూడండి, 51. బట్ ఐ రిమెంబర్ వన్ నైట్, నాకు జ్ఞాపకం ఉంది ఒక రాత్రిన, ఐ వాజ్ కమింగ్ ఫ్రమ్ మెంఫిస్, ఫ్లయింగ్ ఇన్ అ ప్లేన్ కమింగ్ హోమ్. మెంఫిస్ అనే ప్రాంతం నుంచి ఏరోప్లేన్లో ఎగురుతూ నేను ఇంటికి వచ్చుతున్న సందర్భంలో, అండ్ దే గాట్ స్టోమ్ అప్, దే గ్రౌండెడ్ మీ ఎట్ మెంఫిస్. ఇట్స్ బీన్ ఇయర్స్ ఎగో, ఇది చాలా సంవత్సరాల కిందట. కానీ పెద్ద తుఫాను రావడం వల్ల నేను వచ్చుచున్నటువంటి ఆ ఏరోప్లేన్ ఆపి మెంఫిస్ అనే ప్రాంతంలో దించేసినారు. తర్వాత ఆయన అంటాడు, అండ్ మెంఫిస్ ఈస్ లొకేటెడ్ రైట్ ఆన్ ద మిసిసిపి రివర్. మిసిసిపి అనే నది పక్కన ఈ మెంఫిస్ అనే ప్రాంతం ఉంటుంది. యాజ్ వి ఆల్ నో, అండ్ సో దే సెంట్ మీ అప్ దేర్ టు ఫేమస్ హోటల్, పీబాడీ హోటల్. అండ్ ఐ థాట్, బాయ్, వన్ టైమ్ ఐఎమ్ గోయింగ్ టు బి అరిస్టోక్రాట్ స్టేయింగ్ ఇన్ దట్ హోటల్. ప్రవక్త గారికి ఎప్పటి నుంచో ఆ పీబాడీ అనేటువంటి ఒక హోటల్ ఉంటుంది. ఆ హోటల్ చూసినప్పుడల్లా అది ఎప్పుడొకప్పుడు ఈ హోటల్ పోవాలరా బాబు అనుకునేటోడు ఆయన. వింటున్నారా? అనుకుంటాం కదా ఎప్పుడొకటి తినాలి ఈ హోటల్లో అని, అంటే ఏదో అనుకుంటాం. ఎప్పుడొకసారి ఈ రెస్టారెంట్లో ఈ హోటల్లో ఉండాల్సిందిరా బాబు అని అనుకున్నట్టుగానే వాళ్ళు ఏం చేశారంటే, పెద్ద తుఫాన్ రావడము, ఆ ఏరోప్లేన్ ప్రయాణం ఆగిపోవడము, మెంఫిస్ అనే ప్రాంతం దించడము, ఈయన ఎక్కడైతే వెళ్ళాలనుకున్నాడో అదే ప్రాంతంలో అదే హోటల్లో ఈయన ఉండడం జరిగింది. తర్వాత సో దే కాల్డ్ మీ అప్ వైల్ అండ్ సైడ్, వాళ్ళకు ఫోన్ చేసి నాతో మాట్లాడవారు అంటున్నారు, మంచిది, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ లాంగ్ అబౌట్ 10 o'clock సైడ్, 10 గంటలకు అంతా సరి చేయబడుద్ది, మళ్ళీ ఎప్పట్లాగే అన్నీ ప్రారంభమవుతాయి అన్న మాట చెప్పిన ప్రవక్త గారికి. బీ రెడీ, మీరు సిద్ధంగా ఉండండి. వి ఆల్ ది ఫ్లైట్ లీవ్స్ ఇన్ ద మార్నింగ్ ఎట్ 7 o'clock, ఎర్లీ మార్నింగ్ 7 గంటలకు ఫ్లైట్ మాత్రం ఎగిరిపోవడం స్టార్ట్ అవుద్ది, మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పి ఈ హోటల్కి వచ్చినటువంటి ప్రవక్త గారికి అక్కడున్న సిబ్బంది వారు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత అంటాడు, సో దే కాల్డ్ మీ అప్ వై, తర్వాత థ్యాంక్ యూ సార్, ఈ సైడ్ బీ రెడీ, ద లిమోసిన్ పిక్ యూ అప్, కార్ వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటుంది, మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పగానే ప్రవక్త గారు సరే అండి థ్యాంక్ యూ అని చెప్పినారు. తర్వాత అంటాడు, మెనీ మోర్ వాజ్ ఇన్ ద హోటల్ దేర్ దట్ నైట్, ఆ రాత్రి వేళలో ఆ హోటల్లో చాలా మంది ఉన్నారు. ఈయనలాగే ఏరోప్లేన్లో ఆ మార్గం తప్పిపోయి జర్నీ చేయలేక ఇబ్బంది పడుతూ హోటల్కి వచ్చి ఉన్న వారిలో చాలా మంది ఉన్నారు అక్కడ. తర్వాత అంటాడు, సో ఐ సెటప్ చిల్ అబౌట్ 12 o'clock రైటింగ్ లెటర్స్ టు డిఫరెంట్ వన్స్. అప్పటి వరకు ఏం చేస్తాడంటే, ఖాళీ సమయం దొరికింది కదా అని నాకు చాలామంది ఉత్తరాల గుండా రాసిన చాలామంది ప్రశ్నలకు వారి యొక్క అవసరతలకు నేను తిరిగి సమాధానం రాస్తూ ఉన్నాను. తర్వాత అంటాడు 54వ వచనంలో చూస్తే, 54వ పేరాలో, నెక్స్ట్ మార్నింగ్ ఉదయంన ఐ గెట్ అప్ ఎర్లీ, తొందరగా లేచా,
And I thought, well, at 6 o'clock, I believe I'll go out and find a post box and mail them, put them in there. అంతకంటే ముందు రాత్రి ఎవరెవరికైతే ఆ లెటర్లు రాశాడో ఆ లెటర్లన్నీ ఏదో ఒక పోస్ట్ బాక్స్ వేసేద్దాం అన్నట్టుగా పొద్దున బయటకు వచ్చి పోస్ట్ బాక్స్లో ఒక ఎదురు చూస్తూ ఉంటున్నాడు ఆయన. తర్వాత అంటాడు, సో దెన్ ఐ వెంట్ అవుట్ టు దిస్ బాక్స్ అండ్ ఐ థాట్ ఐ వుడ్ ఫైండ్ ఇట్. పోస్ట్ బాక్స్ ఎక్కడుందని వెతుక్కుంటూ పోయాను, దొరుకుతుంది అనుకున్నా, నేను వెళ్ళిపోయా. వెన్ డౌన్ ద స్ట్రీట్, నేను మార్గం గుండా ఒక వీధి పట్టుకొని వెళ్తా ఉన్నా, ఎక్కడో చోట పోస్ట్ బాక్స్ ఉండకపోద్దా అని చెప్పేసి ఆ మార్గం కూడా పోతానే ఉన్నా నేను. ఐ స్టార్టెడ్ వాకింగ్ డౌన్ ద స్ట్రీట్, ఆ వీధి గుండా నడవడం ప్రారంభించా. అండ్ వెన్ ఐ గాట్ డౌన్ ద స్ట్రీట్ లిటిల్ వేస్, కొంచెం దూరం అట్లా వెళ్ళిపోగానే ఐ స్టార్టెడ్ టు క్రాస్ ద స్ట్రీట్ వేర్ దెర్ ఇస్ ఎ బిగ్ ఐరిష్ కాప్ స్టాండింగ్ అవుట్ దేర్ అండ్ హీ వుడ్ విజిల్ అండ్ పీపుల్ వుడ్ క్రాస్ అండ్ సంథింగ్ సెయిడ్ మీ టు మీ గో బ్యాక్ అదర్ వే. ఈయన ఏ మార్గం గుండా వెళ్తా ఉన్నాడో, వెళ్తున్న చోట మంచి వినాల, వెళ్తున్న చోట అక్కడ ఆ ఐరిష్లో ఉండేటువంటి ఆ ప్రాంతంలో ఒక పోలీసు విజులు ఊదుతూ ఆ మార్గంలో దాటమని పదండి అని బాగా తొందర పెడతా ఉంటున్నాడు. అక్కడికి వెళ్ళగానే ఆయనలో ఉన్న స్వరం ఏదో చెప్తా ఉంది, ఏమని, ఇంకో మార్గం వెళ్ళు, ఈ మార్గం కాదు అని ఒక స్వరం ప్రవక్తను నడిపిస్తూ ఉంది. తర్వాత చూడని అంటాడు, యు బిలీవ్, మీరు నమ్ముచున్నారా, ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఆర్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుడి ఆత్మచేత దేవుడి బిడ్డ నడిపించబడుదులని మీరు విశ్వసిస్తున్నారా? నాకు ఆ సమయంలో అదే జరిగింది అంటున్నాడు ప్రవక్త గారు. ఐ జస్ట్ వాంట్ టు హియర్ యూ సే దట్ ఐ కెన్ ఫినిష్ ద స్టోరీ. మీరు నమ్ముతున్నామని మీరు చెప్పాలని కోరుకుంటున్నా, తొందరగా కథ ముగిస్తాను చూడండి అంటాడు. దట్స్ ట్రూ, అది నిజమే. అండ్ హీ వర్క్స్ ఆన్ ద బోత్ ఎండ్స్ ఆఫ్ ద లైన్. దేవుడు ప్రవక్త అంటాడు, ఒక వరుసలో 2 దిశలలో నుంచి దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు. ఆయన గుణలక్షణమే అది. కరెక్టేనా? ఒక ఫోన్లో ఒక్కరు మాట్లాడితే ఫోన్ అంటారు, ఒక్కరు మాట్లాడితే ఫోన్ ఎట్లయితుంది? అది వాయిస్ రికార్డింగ్ అవుతుంది. అది కరెక్టేగా? అది ఫోన్ సంభాషణ అవ్వాలంటే ఇటు ఒకరు హలో అనాలా, ఇటు పక్క హలో అనాలా, ఎట్లున్నావు అనాలా, నేను బాగున్నా అనాలా, మళ్ళీ నువ్వు ఎట్లున్నావు అనాలా, నేను బాగున్నాలా, ఏం కూర వంకాయ, ఏం కూర తొంకాయ, ఇవి జరగాలడా. కరెక్టేగా? 2 దిశల్లో మాట్లాడాలా. దేవుడు ప్రవక్త అదే ఆ మాట అంటాడు చూడండి, హీ వర్క్స్ ఆన్ ద బోత్ ఎండ్స్ ఆఫ్ లైన్. ఆ వరుసకు 2 దిశల్లో నుంచి దేవుడు పనిచేస్తూ ఉంటాడు. దేవుడి గుణ లక్షణం అది. తర్వాత చూడండి, అంటే ఆ దేవుడు నడిపించే విధానం అది. ఆల్వేస్ మేక్స్ హిస్ కార్నర్స్ మీట్. ఆయన తన యొక్క ఆ మూలలను చివరికి ఎల్లవేళ ఒక దగ్గర కలుపుతాడట. ఇది ఇటుపోతుంది, ఇది ఇటుపోతుంది, కానీ ఎప్పటికైనా ఈ రెంటిని, ఈ కార్నర్స్ని, మూలల్ని ఒక చోట కలిపేవాడే మన దేవుడు. ఆయన అంటాడు, అండ్ ఐ థాట్, నేను అనుకున్నాను, వెల్ మేబీ దట్ వాస్ జస్ట్ మీ థింకింగ్ దట్, నాకు నేను ఊహించుకున్నానేమో ఇంకో దిశలో వెళ్ళని వినబడిన మాట నాకు నేను అనుకున్నానేమో అనుకున్నాడు. మంచిగా వినండి, జాగ్రత్తగా మంచిది. ప్రవక్త 62లో 7వ సంఘకాలపు 7వ నక్షత్రము తన మదిలో తనకు ఒక ప్రేరేపణతో ఒక స్వరము, ఇంకో మార్గం వెళ్ళు అంటే ఆయన ఇప్పుడు ఏమనుకోవాలా? దేవుడు నన్ను నడిపించాడు అని అనాలి యాక్చువల్గా. కరెక్టేనా? కానీ దాని వల్ల ఆయన ఏమంటున్నాడు? బహుశా నేను ఊహిస్తున్నానేమో అన్నాడు. ఒక దిశలో జరిగే కమ్యూనికేషన్ ఎప్పుడు కూడా ఊహకు దారి తీసే అవకాశాలు ఉంటాయి. కరెక్టేనా? ప్రవక్త లాంటి వాడు చెప్తున్న మాట చూడండి అయ్యా, నువ్వు నేను సాధారణ మానవులము. బహుశా మనం అట్లా అంటే అనకపోవచ్చు, మనకు అనుమానాలు వస్తే పర్వాలేదు, బహుశా నా సొంత ప్రేరేపణ కావచ్చు అనిపించవచ్చు. ప్రవక్త లాంటి ఆయన వచ్చి గో బ్యాక్ అదర్ వే, గో ఇన్ అదర్ వే, మరో మార్గం అని వినబడుతుంటే ఆయన అంటాడు, మేబీ నేను ఊహించుకున్నా కావచ్చు అంటున్నాడు. అరే, ఒక మార్గం కూడా అట్లనే ఉంటుంది మరి కదా. ఒక మార్గం కూడా వస్తుంటే ఇది ఖచ్చితంగా యెహోవా యొద్ద నుంచి వచ్చిందా కాదా అని తెలియపరచడానికి కొంత సమయం పట్టాల్సి వస్తుంది. కరెక్టేనా? తర్వాత చూడండి, ఇంకొచ్చి ముందుకు సాగిపోదాం అని అంటాడు. వెల్ మేబీ దట్ వాస్ జస్ట్ మీ థింకింగ్ దట్ బట్ ఇట్ సౌండ్ లైక్ ఎ వాయిస్ టోల్డ్ మీ. నాకు నేను ఊహించుకున్నట్టుగా నాకు అనిపించింది, కానీ నాకేదో స్వరం చెప్పినట్టుగానే అనిపిస్తూ ఉంది అది. తర్వాత అంటాడు, దేర్ వాజ్ స్పోర్టింగ్ గుడ్ స్టోర్ దేర్ అండ్ హౌ ఐ లవ్ ఫిషింగ్ అండ్ హంటింగ్. అక్కడ ఆటకు సంబంధించినటువంటి కొన్ని షాపులు ఉంటాయి. అలా అచ్చంగా ఆట ఆడడానికి సంబంధించిన రకరకాల ఆటల యొక్క వస్తువులు అమ్ముతారు. అని అంటాడు, నాకు ఫిషింగ్ హంటింగ్ అంటే ఎంత ఇష్టం మీకు తెలుసుగా అంటే. తర్వాత అంటాడు, ఐ జస్ట్ గాట్ అప్ ఇన్ ద స్పోర్టింగ్ గుడ్ స్టోర్ విండో అండ్ ఐ వాజ్ లుకింగ్ అరౌండ్ there to see that I didn't attract the attention of this big cop.
అక్కడ నేను వెళ్ళి ఆ షాప్ దగ్గరికి వెళ్ళి కిటికీలోంచి అన్ని చూస్తూ ఉంటున్నా వస్తువుల్ని. అక్కడ ఒక పెద్ద పోలీసుడు నిలబడినాడు. ఆ పోలీసుడి యొక్క ఏకాగ్రత నా పైన పడకుండా నేను జాగ్రత్త పడుతూ, ఎందుకంటే వేరే దేశానికి వెళ్ళి ఇచ్చుట చూసినాం అనుకో, నేను ఆగంతవాద అనుకుంటాడు, ఎవడు బాంబు పట్టుకొచ్చాడు అనుకుని జైలు వేస్తాడు. కరెక్టే కదా? అనుమానాస్పదం కనబడ్డ పద అని చెప్పి విచారణకని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాడు. అందుకే ఏం చేస్తున్నాడు, లేదు నేను నార్మల్గా ఉండాలని కనబడడం కొరకు షాప్ దగ్గరికి వెళ్ళి అన్నట్టుగా కొంటున్నాడు, చూస్తూ ఉంటున్నాడు ఆయన. తర్వాత మేబీ he would run me off the corner and I got up here and I looked around, nobody was watching me. చూశాను, ఎవరైనా చూస్తున్నట్టుగా కనిపించలేదు ప్రవక్త గారికి. తర్వాత అన్నాడు, హెవెన్లీ ఫాదర్, ఇట్లా ఎలియాజరు ప్రార్థన చేసినట్టే మళ్ళీ అని అంటాడు, పరలోకపు తండ్రి, వాజ్ దట్ యూ? అది నువ్వేనా నాతో మాట్లాడింది? ఐ డోంట్ వాంట్ టు మిస్ యూ. ఒకవేళ నువ్వే మాట్లాడినట్లయితే అది నేను తప్పిపోకుండా ఉండనట్లుగా నాకు దయచేసి నేను కోరుకుంటున్నా, నాతో మాట్లాడంటున్నాడు. వాజ్ దట్ యూ? అది నువ్వేనా అని ప్రవక్త గారు అడుగుతున్నారు దేవుణ్ణి. తర్వాత చూడండి, అండ్ అ వాయిస్ జస్ట్ ఐస్ ప్లేన్ ఐస్ యు హియర్ మీ సైడ్. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మీకు ఎట్లా స్పష్టమైన ఒక స్వరం వినబడుతుందో అంత స్పష్టమైన స్వరంతో మరొక మాట వినబడింది, టర్న్ అండ్ గో బ్యాక్. తిరిగి వెనక్కి వెళ్ళిన ఒక స్వరం ప్రవక్త వినబడతా ఉంది అక్కడ. తర్వాత అంటాడు, వెల్ మంచిది, ఐ టర్న్ అండ్ ఐ స్టార్టెడ్ వాకింగ్ బ్యాక్. వెనక్కి నడుచుకుంటూ వెళ్ళిపోయా. అండ్ ఐ వాక్డ్, నేను నడిచా till I got over to the other side and got down into the colored section. ఎంత దూరం వెళ్ళిపోయారంటే నల్ల జాతి సహోదరులు ఎక్కువ మంది ఒక సమూహముగా నివసిస్తారు. ఆ గృహాల మధ్యలోకి వెళ్ళిపోయా నేను. నడిచి మరో దిక్కెళ్ళిపోయా. తర్వాత అంటాడు, got down in that way and it was the beautiful morning. అది అప్పటికే చాలా మంచి ఉదయంగా ఉంది, మంచి అద్భుతమైన ఉదయం కనబడతా ఉంది. I looked up, పైకి చూశాను. I would be gone then over an hour. I thought, why the plane's gone? అప్పటికే దేవుడు నడిపిస్తున్నాడు పోతే ఉన్నాడు. 7 గంటలకల్లా ఏరోప్లేన్ పోతుంది, రెడీ ఉండమన్నారు. ప్లేన్ ఉంటుంది ఇప్పటికి, ప్లేన్ పోయే ఉంటుంది. పైకి చూసాడు, పోయింది వచ్చి అనుకున్నాడు ఆయన. తర్వాత బట్ సంథింగ్ జస్ట్ కెప్ట్ సేయింగ్, ఏదో ఆయన అంతరంగంలో ఉన్న ఒక స్వరం బలంగా మళ్ళీ చెప్తుంది, ఏమని? కీప్ వాకింగ్, నడుస్తుండు, పద అంటుంది. ఇంకా నడుస్తున్నాడు ఆయన. అండ్ ఐ నో గాడ్ వెల్ ఎనఫ్, నాకు దేవుడి గురించి తెలుసు, సరిపడేంతగా తెలుసు. జస్ట్ కీప్ డూయింగ్ వాట్ హీ టెల్స్ యూ టు డూ. ఆయన నువ్వు నడుస్తున్నావు, నడిచినా కూడా నువ్వు వెతుకుతున్న దొరకట్లే, ఎక్కడ తీసుకెళ్ళి అర్థం కావట్లే. అయినా సరే అలాంటి సందర్భాల్లో కూడా దేవుడు చెప్పుచున్న దాన్ని నువ్వు కొనసాగిస్తూనే ఉండు. దొరకకపోయినా లభించకపోయినా నడవమన్నాడా, నడుస్తూనే ఉండు. యు కీప్ ఆన్ డూయింగ్ దాట్. డోంట్ యు బీ యూజ్ యువర్ ఓన్ థింకింగ్. అరే ఎంతో కాలం అయిపోయింది, ఆయన చాలాసేపు నడవమంటున్నాడు, నేను అటు పోయినోడిని, చాలా దూరం పోయినా, టర్న్ బ్యాక్ వెనక్కి తిరగమన్నాడు. అక్కడి నుంచి మళ్ళీ వచ్చిన ఈ స్థలం దాటి మళ్ళీ అక్కడ దాకా పోయినా, ఇంకా నల్లజాతి ప్రజలు నివసించే ప్రాంతం వచ్చింది, నడుస్తూనే ఉన్నా. భవిష్యత్ అంతా నా సొంత ఉద్దేశమేమో అనుకొని నీ సొంత తెలివితేటలు వాడకు. డు నాట్ యూజ్ యువర్ ఓన్ థింకింగ్. నీ సొంత ఉద్దేశాలు వాడకుండా ఆయన నడవమంటే నడవాల్సిందే, భరించమంటే భరించాల్సిందే, కష్టపడమంటే కష్టపడాల్సిందే. ఆయన ఏది చెప్తే అది చేస్తూనే పోతున్నాడు అంటున్నాడు ఆయన. ఆ తర్వాత అంటాడు, ఐ గాట్ డౌన్ అమాంగ్స్ ద వేర్ కలర్డ్ పీపుల్ వాజ్ ఎ లిటిల్ ఓల్డ్ హౌస్ డౌన్ దేర్. నల్లజాతి ప్రజలందరూ ఉండే చోటికి నేను దిగి అక్కడ ఆగిపోయాను. అక్కడ ఒక చిన్న గృహం కనబడతా ఉంది నాకు. ఐ లుక్డ్, నేను చూశాను. ఐ వాజ్ గోయింగ్ అలాంగ్ సింగింగ్ దట్ లిటిల్ సాంగ్ దట్ యూ పెంతకోస్టల్ పీపుల్ యూస్ టు సింగ్ ఆల్ ద టైమ్. పెంతకోస్తు సహోదరులు పాడేటువంటి ఒక పాట ఉంటుంది. ఆ పాట పాడుకుంటూ రోడ్డు మీద నడుచుకుంటూ పోతా ఉన్నట్టు. ఏం పాట అది? దే వర్ గ్యాదర్డ్ ఇన్ ద అప్పర్ రూమ్ ఆల్ ప్రేయింగ్ ఇన్ హిస్ నేమ్, బాప్టైజ్డ్ విత్ ద హోలీ గోస్ట్ అండ్ ద పవర్ ఫర్ సర్వీస్ కేమ్. వారందరూ ఒక పైనున్న గదిలో సమకూర్చబడ్డారు, వారందరూ ప్రార్థన చేశారు, వారందరికీ పరిశుద్ధాత్మ దిగింది అని ఒక పాట పాడుతూ ముందుకు పోతా ఉన్నాడు ఆయన. తర్వాత చూడండి, ఐ జస్ట్ లర్న్డ్, అప్పుడప్పుడు కొత్తగా నేర్చుకున్నాడు ఆ పాట పాడుతూ పోతా ఉన్నాడు. వన్ ఆఫ్ దేమ్ I'm so glad that I can say I'm one of them. అంటే నేను వారిలో ఒక్కరిని. ఎవరిలో? ఆ మేడగదిలో 120 మందిలో ఒక్కరిని, వారు 120 మందిలో ఒక్కరిని. నేను చాలా సంతోషపడుతున్న వారిలో ఒక్కరిని చెప్పుకోవడానికంటూ పాట పాడుతూ వెళ్ళిపోతా ఉంటున్నాడు. ఆయన ఆగుతున్నాడా? కీప్ వాకింగ్ అలా స్వరం వినబడుతుంది. మళ్ళీ నడుస్తున్నాడు. పైకి చూస్తున్నాడు, అయ్యా పైలో ప్లేన్ ఏమో పోతా ఉంది, నువ్వు నడవమంటున్నావు. కరెక్టే కదా? ఆడు ప్లేన్ లేట్ అయిందని చెప్పి హోటల్లో పెట్టిడు. ఇప్పుడు ఆయనతో ప్లేన్ తీసిపోతే హోటల్ డబ్బులు కట్టమంటాడేమో. కరెక్టే కదా? నన్ను నడవమంటున్నావు, పైకి చూస్తున్నావు, ప్లేన్ పోతా ఉంది. చలో ఇంకొంచెం ముందుకు పోతాను అంటాడు. అండ్ ద హోలీ స్పిరిట్ జస్ట్ కీప్ సేయింగ్,
పరిశుద్ధాత్మ మళ్ళీ 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 అదే చెప్తుంది, ఏమని? మూవ్ ఆన్, వెళ్ళు 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 అని చెప్తూనే ఉంది. మొత్తానికి మెంఫిస్ అనే ప్రాంతం మొత్తం దేవుడు తిప్పించినట్టే ఉన్నాడు ఆయనతో. కరెక్టేనా? తర్వాత చూడని అంటాడు, తర్వాత ఆయన అంటాడు, యూ know how you are led of the spirit, just kept on going down the street singing and singing. పరిశుద్ధాత్ముడు చెప్పినట్టుగా పాడుతూనే ఉన్నా, నడుస్తూనే ఉన్నా, పాడుతూనే ఉన్నా, నడుస్తున్నా. తర్వాత ఆఫ్టర్ వైల్, కొంత సమయం తర్వాత, ఐ లుక్డ్ హ్యాంగింగ్ అవుట్ ఓవర్ అన్ ఓల్డ్ వైట్ వాష్డ్ ఫెన్స్. దూరం నుంచి కొంత కనబడగానే అప్పటికే బాగా రంగు తేలిపోయి పాలిపోయి ఉన్నట్టుగా ఒక చిన్న కంచె లాంటిది ఇంటి చుట్టూ ఉండేటువంటి ఆ హద్దు లాంటిది కనబడుతుంది ఒక ఇంటికి నాకు. లిటిల్ షాక్ బిహైండ్ ఇట్ దెర్ వాజ్ అ టిపికల్ ఓల్డ్ ఆంట్ జెమిమా. అక్కడికి పోగానే ఒక పాత జెమిమా ఆంటీ కనబడతా ఉంది. ఇప్పుడు ఆమె పేరు జెమిమా అని తెలిసింది, ఆ ముందు పోయినప్పుడు ఆమె పేరు తెలియదుగా. ఎవరేమో కనబడుతుంది అక్క ఆమెమో. ఇప్పుడు మీరు ఉదాహరణకి కొత్త ప్రాంతంలోకి వెళ్ళిరయ్యా, మీకు తెలియని ప్రాంతము. ఉదాహరణకు మనం అందరం ఎడిపోయినాం, మొన్న తెనాలి పోయినాం. తెనాల్లో ఎవరెవరో ఒకరు బస్ స్టాప్లో నిలబడి మీరు పోతుంటే అన్న ఎట్లుంటుంది మీకు? గుండె అక్కడ ఆగుతుంది. ప్రాంతంలో ఎవరు వీడు అనుకుంటారు, అవునా కదా? కరెక్టా కదా? ఇప్పుడు మీరు నడుచుకుంటూ వస్తుర్రా, ఏదో యాక్సిడెంట్లో చూసారు కదా, మీరు పోతుంటే అన్నారు అనుకో, ఖచ్చితంగా ఏమవుతావు? తుర్రు అంటావు మీ ఆయన దగ్గరకో మీ నాన్న దగ్గరకో. కరెక్టా కదా? ప్రవక్త కదా అదే అనుభూతి జరుగుతుంది. ఆమె ఎవరో తెలీదు, ఆమె పేరు తెలీదు, ఆమె దగ్గరికి వెళ్తా ఉన్నాడు, ఆమె బయటకు చూస్తూ తొంగి చూస్తుంది అని అవుతుంది ఆమె. ప్రవక్త గారిని చూసుకుంటా. తర్వాత అంటాడు, స్టాండింగ్ దేర్ విత్ అ మ్యాన్ షెడ్ టైడ్ అరౌండ్ హర్ హెడ్. పురుషుని యొక్క చొక్కాలు తలకు ఎండకు నిలబడితే ఎట్లుంటుంది? ఎండ కొట్టకుండా కట్టుకుంటే ఇట్లా మంచి కట్టుకొని బయట నిలబడదట. ఎట్లా? అరౌండ్ హర్ హెడ్ గ్రేట్ బిగ్ ఫ్యాట్ చీక్స్, మంచి దాని ఏమంటారు, పెద్ద పెద్ద చెంపలు కలిగి. ఐ జస్ట్ క్విట్ సింగింగ్, ఆమె చూడగానే పాట పాడేవాడు ఆపేసిండి. ఈయన ఆపేసి, ఇట్ వాజ్ అబౌట్ ద డిస్టెన్స్ టు ద డోర్ అంత దూరంలో ఉంది. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రార్థనలో ఆయన బోధించేదానికి డోర్కి ఎంత దూరం ఉందో ఇంత దూరంలో ఉంది ఆమె నాకు అని చెప్తున్నాడు అక్కడ. ఐ జస్ట్ స్టార్టెడ్ వాకింగ్ ఆన్ డౌన్ ద స్ట్రీట్, అట్లాగే నడుచుకుంటూ ముందు పోతున్నా. వెన్ ఐ పాస్డ్ బై, ఎప్పుడైతే ఆమె దాటుకుంటూ వెళ్ళిపోయానో ఆమె అంటది, గుడ్ మార్నింగ్ పాస్టర్ అన్నది ఆమె. ఈయన తెలుసా ఆమె ఎవరు? తెలియదు. ఒక ఆత్మ మాత్రము ఈయన బలంగా నడిపిస్తూ పరిశుద్ధాత్మ నడువు 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 అని చెప్తా ఉంటే నడిచినాడు. ఈయనకి తిరుగు నడువు, ఇదే మార్గం నడువు, ఆగితే నడువు అంటూ నడిచాడు. వెంటనే ఆమెను చూస్తుంది, నవ్వుతుంది. ఆమె ఒకటే మాట, ఇటు దాటి వెళ్ళిపోగానే, దాటిపోయేదాకా ఏం చేస్తుంది? నేను ముందే గుర్తుపట్టేది ఉంటే అక్కడ వచ్చిన లాజిక్ ఉంది. మళ్ళీ దూరం నుంచే గుర్తుపట్టేది ఈమె, కానీ అక్కడ చిన్న సమాచారంలో కొంత వేరు ఉంటే చూపిస్తుంది చూడండి. దూరం నుంచే గుర్తుపట్టాలి ఈమె, కానీ దగ్గరికి వచ్చి ఆమె దాటి వెళ్ళిపోతుండగా గుడ్ మార్నింగ్ పాస్టర్ అంటుంది. బోధకుడా నీకు శుభోదయం. వెంటనే వెల్ ఐ థాట్ వెయిట్ ఎ మినిట్, ఒక్క నిమిషం ఆగిండు. కరెక్టేనా? కొత్త ప్రాంతాలు మీకు గుర్తుందా? మనము ట్రైన్ స్టేషన్ నుండి బస్ స్టేషన్ నడుచుకుంటూ పోయినాము. అప్పుడు ఎవరో ఒక దొరకబట్టి లైట్ గుడ్ మార్నింగ్ అనడానికి ఎట్లుంటుందా నీకు? నేను మా ఊరిలో ఎవడికి తెలీదు, ఈ తెనాల్లో ఎవడికి తెలుస్తుంది? నేను తెలుసా అంటే ఆ అనుభూతిని మీరు పొందాలని ఎట్లుంటుందో తెలుసుకుంటారు కావాలి. ఉదాహరణ చెప్తున్నా, ఒక ప్రాంతం కానీ ప్రాంతంలో అసలు ఏమీ తెలియదు, ఎవ్వరు పరిచయం లేని చోట మనం వెళ్తుంటే ఒక వ్యక్తి గుడ్ మార్నింగ్ బోధకుడా అని మిమ్మల్ని గుర్తుపెట్టాలని చెప్తుంటే ఎట్లుంటుంది? సర్ప్రైజింగ్ ఉంటుంది అది. తర్వాత చూడండి, వెంటనే ఈమె పాస్టర్ అంటుంది, అంటే బోధకుడే కదా, గుడ్ మార్నింగ్ పాస్టర్ అన్నదా, ఓకే బోధకుడు అన్నదా. అండ్ ఐ టర్న్ అరౌండ్, వెంటనే ప్రవక్త వెనక్కి తిరిగిన వెంటనే ఐ సెడ్ గుడ్ మార్నింగ్ ఆంటీ, గుడ్ మార్నింగ్ అంటాం. తర్వాత దట్స్ యూజువల్లీ ద వే వి రిగార్డ్ ద కలర్ డౌన్ దేర్. ఆ ప్రాంతాలందరినీ అలాగే పెద్దవాళ్ళందరినీ ఆంటీ అని పిలుస్తారు. మన దగ్గర అమ్మ అని పిలిచినట్టుగా ఆ ప్రాంతాలందరినీ ఆంటీ అని పిలుస్తూ ఉంటారు. అందుకే ఆయన ఆంటీ అన్నారు, ఈయన తిరిగి గుడ్ మార్నింగ్ ఆంటీ అన్నారు. షీ వాజ్ లాఫింగ్, ఏంది నవ్వుతుంది. లైట్ గుడ్ మార్నింగ్ అన్నాడు, తిరిగిండు నవ్వుతున్నాడు. వీడు ఉంటాడు ఇక వాళ్ళ నాన్న జేబులో దూరుతాడు వెంటనే. వీడు ఎవరైనా అంతే. ప్రవక్త గారిని చూసి ఆమె నవ్వుతుంది, లాఫింగ్. తర్వాత నవ్వుతూ ఏ గ్రేట్ బిగ్ టియర్ రన్నింగ్ ఆఫ్ హర్ బిగ్ బ్లాక్ చీక్స్, పెద్ద పెద్ద కన్నీళ్ళు ఆమె యొక్క నల్లటి చెంపలపై నుంచి ఇలా కారుతూ ఉంటూ ఆ దైవ సేవకుని చూసి ఆమె అంటుంది, గుడ్ మార్నింగ్ బోధకుడా అంటుంది. నవ్వుతూ కన్నీళ్ళు కారుతూ ప్రవక్త గారు చూస్తూ శుభోదయం బోధకుడా అంటా ఉంది. తర్వాత అంటది,
సో ఐ సేడ్, బై ద వే, హౌ వుడ్ యు నో ఐ వాజ్ ఏ పాస్టర్? నేను బోధకున్నా నీకు ఎట్లా తెలుసు అని ప్రవక్త గారు అడిగారు. అడగగానే ఆ మంచిది, షీ సెడ్, ఐ న్యూ యు వాజ్. నువ్వు పాస్టర్ అయి ఉన్నావని నాకు తెలుసు, నీకెట్లా తెలిసింది? ఓహో, ద ఓన్లీ థింగ్ యు ఆర్ సపోజ్ టు హ్యావ్ ఏ బ్రీఫ్ కేస్ ఇన్ యువర్ హ్యాండ్. ఇంక ఏమంటే తెలుసా, నువ్వు నన్ను దాటిపోయేదాకా ఎందుకు గుర్తుపట్టలేదు అనుకున్నావు? దూరం నుంచే గుర్తుపెట్టేటోడిని నేను. కానీ నీ చేతిలో బ్రీఫ్ కేసు ఉండాలి, అది లేదు కాబట్టి దగ్గర దాకా పరిశీలన చేసి నువ్వు దాటేదాకా చూసి నువ్వేని కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పిన. ప్రవక్తకి ఎట్లుంటుంది? ఊరినైనా నేను ప్రవక్తను కదా, నేను ఇట్లాంటి అద్భుతాలు చేయాలిగా, నేను కదా ప్రజల్ని వివేచన చూపించి అలా సర్ప్రైజ్ చేయాల్సింది ఎవరు? ఈయన చేయాలా? ఈయన సర్ప్రైజ్ అవుతున్నాడు ఈసారి కదా. స్టేజ్ మీకు వచ్చిన అందరినీ, నీది పలానా గ్రీన్విల్ ఏరియా, నీ స్ట్రీట్ నెంబర్ 8, నీ హౌస్ నెంబర్ 302, 10 లక్షల అప్పు ఉంది అని మొత్తం చెప్పేటోడు ఆయన. కరెక్టేనా? ఇది రివర్స్లో జరుగుతుంది స్టోరీ. ఈయన వచ్చి, నేనమ్మా నీకెట్లా తెలుసు అంటే, నువ్వు ఉన్నావా నాకు ఎప్పుడో తెలుసు. ఇంకో విషయం చెప్పనా, నీ చేతిలో బ్రీఫ్ కేసు మిస్ అయింది, ఏది అంటుంది ఆమె. తర్వాత ఐ సేడ్, ఐ లెఫ్ట్ ఇట్ అప్ దేర్. నేను హోటల్లో పెట్టేసి వచ్చా, నేను లెటర్లు వేద్దామని వచ్చిన, ఎందుకు బ్రీఫ్ కేసు మోసం ఎందుకని హోటల్లో అక్కడనే పెట్టేసి వచ్చా అని చెప్తున్నాడు ఆయన. తర్వాత అంటాడు, ఐ థాట్, ఐ స్టాప్డ్ అండ్ షీ సెడ్, ఐ న్యూ యూ వాజ్ కమింగ్. నాకు తెలుసు నువ్వు ఇక్కడికి వస్తున్నావని. అసలు ఈ ఏరియాలో దిగుతా నాకే తెలీదు, నేను ఏ ఏరియా పోతా నాకు తెలీదు, ఇక్కడ పెద్ద తుఫాన్ వస్తుందని నాకు తెలీదు, ఈ ప్రాంతంలో ప్లేన్ అవుతుందని నాకు తెలీదు, పోయి మళ్ళీ నేను లెటర్లు రాస్తానని నాకు తెలీదు, లెటర్లు వేయడం కోసం బయటకు వస్తానని తెలీదు, ఆ దీనిలో బయటని ఈ తీరుకు పంపించింది ఇటు పక్క వస్తానని కూడా నాకు తెలీదు, నీకెట్లా తెలిసింది? గాడ్ డస్ స్పీక్స్ ఫ్రమ్ ద బోత్ ఎండ్స్. రెండు దిశల్లో మాట్లాడతాడు ఆయన. తన ప్రియులతో దేవుడు సంధించే విధానం అదే. ఇటు ఆయనతో మాట్లాడుతున్నట్టుగానే ఈమెతో మాట్లాడినాడు ఆయన. ఆమెకి ఏం చెప్పినాడంటే, ఒక సూట్ వేసుకొని వస్తాడు ఒక ఆయన బోధకుడు, ఆయన క్యాబ్ పెట్టుకుంటాడు, చేతిలో బ్రీఫ్ కేస్ పట్టుకుంటాడు, ఆయన నీ ఇంటి దగ్గరికి వస్తాడు, నువ్వు బయట ఎదురు చూస్తుండమని ఆయనకు దేవుడు ఆమెతో మాట్లాడిన దాన్ని బట్టి ఆమె బయట ఎదురు చూస్తూ ఆగుచ్చా ఉంది. ఆమె ఇరువురితో మాట్లాడుతున్నాడు. కానీ నాకు ఇక్కడ బాగా ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, సాధారణంగా ప్రవక్తలు ప్రజలకు షాకిలిస్తే ఇక్కడ ఈమె ప్రవక్తకు షాకిస్తుంది. కరెక్టేనా? ఇప్పుడు యేసు ప్రభువారు కూడా అక్కడ ఆ బావి దగ్గర సమరస్య దగ్గరికి వెళ్తా ఉంటే, నీ మొగుని తీసుకురాపో, లేడు, 5 ఉండే, అడు కాదు, ఇప్పుడున్నాడు నీ మొగుడు కాదు అని చెప్తుంటే ఆమె మొత్తం అంతా అర్థమైపోయి, అయ్యా నువ్వు ప్రవక్తవని మెస్సేవని నాకు అర్థమైపోయింది కదా, మొత్తం అంతరంగాలు అన్నీ చెప్పేస్తా ఉన్నాడు ఈయన అన్నట్టుగా. ఆయన ఈమెను షాక్ చేయాల్సింది పోయి ఇక్కడ ఈమెను షాక్ చేస్తూ ఉంది. కరెక్టే కదా? తర్వాత చూడండి అంటాడు, తర్వాత ఐ న్యూ యూ వాజ్ కమింగ్, సెడ్ యూ హ్యాడ్ దట్ హ్యాట్ ఆన్ సైడ్ ఆఫ్ యువర్ హెడ్ అండ్ కైండ్ ఆఫ్ గ్రే లుకింగ్ ద గ్రే సూట్ ఆన్. నువ్వు బూడిద రంగు గ్రే కలర్లో ఉండేటువంటి ఒక సూట్ వేసుకొని వస్తావని, క్యాబ్ కొత్త వంకరగా పెట్టుకుంటావని, చేతితో బ్రీఫ్ కేసు ఉంటుందని నాకు ముందే తెలుసు అంటుంది ఆమె. ఈయన ప్రాంతం ఏంది, ఆమె ప్రాంతం ఏంది, బట్ అయినా ఎంత విభిన్నమైన ప్రాంతాలు ఉన్నా కూడా దేవుడు 2 దిశల్లో ఖచ్చితంగా మాట్లాడతాడు. మనం ఒక దిశలో మాట్లాడతామని పొరపాటు పడతాము, అట్లా చేయడు దేవుడు. 2 దిశల్లో మాట్లాడేవాడు మన దేవుడు. తర్వాత చూడండి అంటాడు, షీ సెడ్, డిడ్ యూ ఎవర్ రీడ్ ద స్టోరీ ఇన్ ద బైబిల్ అబౌట్ ద షునమైట్ ఉమెన్? షునేమి స్త్రీ గురించి మీరు ఎప్పుడన్నా విన్నారా అని నేను చెప్పిన అదే ఉదాహరణ గురించి దేవుడు ప్రవక్త ప్రస్తావిస్తూ అక్కడ కూడా అదే జరిగింది. షీ సెడ్, ఐ వాజ్ ద కైండ్ ఆఫ్ ఎ ఉమెన్, ఐ డిడ్ంట్ హ్యావ్ నో చిల్డ్రన్, బట్ I is a wash woman, but me and my husband are Christian. And she said, I prayed for 2 years for the Lord to give me a child. I said, I promised the Lord, if he would give me a child, I would raise him to honor him. షునేమి పట్టణస్థానాల గురించి చెప్తా ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు ఆయన. తర్వాత ఆ జరిగిన స్టోరీ మనకు తెలుసు. ఏమంటాడు ఆయన? మెల్లగా ఆ స్త్రీతో పాటు ఆ ఇంట్లోకి వెళ్ళగానే ఆ ఇంటిలో ఆమె యొక్క పెద్ద వయస్సు కలిగినటువంటి యవ్వన కుమారుడు కదా, సిఫిలిస్ అనే వ్యాధి చేత మరణకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతూ ఉండగా, ఇక చనిపోతాడు అనుకుంటున్నటువంటి ఆ పరిస్థితిలో ఆ బిడ్డ కోసం ఆ తల్లి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఆమెతో దేవుడు మాట్లాడి, నువ్వు భయపడబాక, నీ యుద్ధకు నేను ఒక ప్రవక్తను పంపబోతా ఉంటున్నా. ఆయన ఇలాగ సూట్ కేసు పట్టుకొని వస్తాడు, క్యాబ్ పెట్టుకుంటాడు, గ్రే కలర్ సూట్ వేసుకుంటాడు అని దేవుడు పలికిన ఆ మాట పైన బలమైన విశ్వాసాన్ని కలిగి ఉండి ఆ అంతకాలం ఎదురు చూస్తున్నటువంటి ఆ వ్యక్తి కంటికి కనబడగానే సంతోషం ఆపలేక నవ్వుతూ ఆ కన్నీళ్ళ పైన కన్నీరు కారుతూ ఉండి గుడ్ మార్నింగ్ శుభోదయం అని చెప్తా
ఉండగా ఆ రెండో దిక్కులో మాట్లాడిన ఆ అద్భుత కార్యంలో ఏం జరిగిందో తెలుసా? ఆ మనుష్యుడు స్వస్థపరచబడమే కాదు, కొంతకాలమైన తర్వాత ఈయన ఒక రైల్వే స్టేషన్ దగ్గర ఉంటే ఇదే అబ్బాయి స్వార్థ పనిలో వాడబడుతున్నాడు అన్న సంగతి తెలుసుకుంటున్న ప్రవక్త. బలమైన కార్యాలు అలా ఉంటాయి. రెండు దిశల్లో మాట్లాడే దేవుడు మన దేవుడయ్యా. కానీ రెండు దిశల విషయంలో స్పష్టతను కోల్పోతున్నారు దేవుని పీటలు. రెండు దిశల్లో చూడగలగాల. ఒక దిశలో మాత్రమే చూసుకుంటూ నాతోనే మాట్లాడు, నా దగ్గర ఉంటాడు దేవుడు, ఇంకోళ్ళ దగ్గర లేడు అనుకుంటున్నారు. అయ్యో, అల్పమైనటువంటి చాలా చిన్న సంకుచితమైన మానవుల యొక్క బాల్య దశలో భక్తి ఉంచకూడదు. దేవుడు చేసే మిస్టీరియస్ మహత్వం కలిగినటువంటి ఆ మర్మయుక్తమైన మార్గాలను కూడా ఆయన చేసేటువంటి సంభాషణలు చూడగలగాల. దేవుడు చాలా రీతిలో మాట్లాడతాడు. వాక్యం ద్వారా మాట్లాడతాడు, పాటల ద్వారా మాట్లాడతాడు, పనివారి ద్వారా మాట్లాడతాడు, గాడిదల ద్వారా మాట్లాడతాడు, కాపరి ద్వారా మాట్లాడతాడు, దర్శనం ద్వారా మాట్లాడతాడు, ఇంకా దూతల ద్వారా మాట్లాడతాడు, స్వరాల ద్వారా మాట్లాడతాడు, దేవుడే నేరుగా మాట్లాడతాడు, ప్రేరేపణ కూడా మాట్లాడతాడు. సిద్ధ మనసుతో దేవుడు మనలో ఒక ప్రేరేపణ కలిసి మాట్లాడతాడు. ఆయన మాట్లాడే విధానాలు తెలుసుకోగలగాల. అదే మన పొరపాటు కారణమవుతూ ఉంటుంది. మనం అనుకుంటే మనకు తెలిసిన ఒకటే, నన్ను ఏది సౌలును దర్శించిండు, నాకు ఇంకెవ్వరు చెప్పాల్సి అక్కర్లేదు అనుకుంటారు. అయ్యో, గుడ్డితనము. దేవుడు 100 రీతుల్లో మాట్లాడతాడు, నానా విధాలుగా మాట్లాడతాడు, నానా రీతులుగా మాట్లాడతాడు. కానీ వాటన్నిటి మనం కొట్టేసేస్తాం. ఎందుకంటే మనల్ని సరి చేస్తుంటే మనం ఒప్పుకోము. ఇప్పుడు సోదరుని పట్టుకొని అమ్మా నువ్వు మారు అని అన్నాను అనుకో, ఈ పాస్టర్కి ఎక్కువైపోయింది, ఇక ఈ దేవుడు మాట్లాడింది కదా, పాస్టరే మాట్లాడింది అనుకుంటారు. అదే అమ్మా నాకు ఎందుకు నువ్వు భక్తి పర్వాలుగా చాలా బలపడుతున్నాడు నాకు అనిపిస్తుంది తల్లి అన్నా అనుకో, చూసినా దేవుడు పాస్టర్ కూడా ఎట్లా మాట్లాడినో అంటారు. అంతేగా క్రైస్తవులు చేసే పదే అదేగా. మెప్పుకులు వచ్చిందా, ప్రశంసలు వచ్చినాయా, దేవుడు మాట్లాడిన అంటారు. సరి చేసుకో, తప్పు, ఇట్లా ఉండకూడదు, కలిసి నడవండి అని చెప్పామా, ఇది దేవుడు కాదు దయ్యమే, ఇది ఖచ్చితంగా మనిషి అంటారు. మళ్ళీ దేవుడు మాట్లాడే స్వరాన్ని గుర్తుపట్టడంలోనే మనకు నిజంగా వివేచన లేకపోతే మనం కలిసి ఎట్లా నడవగలుగుతామయ్యా? మరొక సందర్భం చూపించి ముగించే ప్రయత్నం చేస్తాం. చూడండి, వర్తమానంలో ముందుకు సాగిపోదాం. 56 అయ్యా ఆసక్తిగా ఉన్నారా? (56-0726) ప్రేమ అనే వర్తమానంలో 8వ పేరాన్ని చూడండి, జాగ్రత్త. ఇది ఒక చిన్న ఉదాహరణ చూపించి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. దేవుడు రెండు దిశల్లో మాట్లాడుట. Just a few moments, something come in and a vision, there's a great crash coming, and for me really quickly. దేవుడి సేవకుడు తను ఒంటరిగా ఒక రూమ్లో గదిలో ఉన్నప్పుడు తనకు ఒక గొప్ప దర్శనం కలిగింది. ఏదో ఆ గదిలోకి వచ్చినట్టుగా ఆ దర్శనంలో ఆ ప్రేరేపణలకు ఏం కనబడతా ఉందంటే, 2 విమానాలు ఒకదాన్ని ఒకటి గుద్దుకున్నట్టుగా, ఏదో పెద్ద యాక్సిడెంట్ అయినట్టుగా, ఏదో పెద్ద విపత్తు, ఏరోప్లేన్ల విపత్తులా కనబడతా ఉంది ఆయనకి. కనబడగానే టు బీ ఆన్ మై నీస్ ఏ ప్రేయింగ్ రైట్ ఎట్ వన్స్, వెంటనే ఆ ప్రేరేపణ కలగగానే ఒకరించి ప్రార్థన చేయాలని ముందు దిశ అడుగులేస్తా ఉన్నాడు ఆయన. Cause there is somebody in there that was praying for me to pray for them. నాకు ఆ ప్రవక్తగా వచ్చే దర్శనం ఎలా ఉందంటే, ఏదో ఏరోప్లేన్ పెద్ద యాక్సిడెంట్ కాబోతున్నట్టు, ప్రాణం చచ్చిపోబోతున్నట్టు, ఆ చనిపోబోతున్నటువంటి పరిస్థితి కనబడుతున్నా కానీ దాంట్లో ఎవరో ఒక మనుషుడు కనబడుతున్నట్టు, ఆ మనుషుడు మోకరించి ప్రార్థన చేస్తున్నట్టు, అతను చేసే ప్రార్థనలో ప్రభువా నన్ను కాపాడు, అయ్యా నా కోసం నీ ప్రవక్త ప్రార్థన చేయనట్లుగా అతనికి ప్రేరేపణ కలగజేయి అంటూ ఎవరో ప్రార్థన చేస్తున్నట్టుగా ఆ దర్శనంలో కనబడింది ఆయనకి. ప్రవక్త గారికి కనబడగానే ప్రవక్త గారు వెంటనే ఏమంటారు చూడండి, cause there's somebody in there that was praying for me to pray for them and this morning in the paper. ఆయన అప్పుడే వెంటనే అక్కడ మోకరించి ప్రార్థన చేశాడు ఆ ప్రేరేపణ కలగగానే. ఆయన అంటాడు, ఈ ఉదయమున నేను వెంటనే తెల్లారి లేచి పేపర్ చూడగానే బిగ్ లైనర్స్ క్రాష్ టుగెదర్, అక్కడ 2 విమానాలు ఒకదాని ఒకటి గుద్దుకొని మొత్తం అంతా యాక్సిడెంట్ అయిపోయి చాలా మంది చనిపోయారన్న సంగతి వినబడింది. అండ్ సమ్ వాజ్ కిల్డ్, కొంతమంది చనిపోయినారు. ద హోలీ స్పిరిట్ గోయింగ్ ఎహెడ్ త్రూ ప్రేయర్, పరిశుద్ధాత్ముడు ప్రార్థన గుండా చాలా ముందుకు బలంగా కొనసాగింపజేస్తూ తీసుకెళ్తా ఉంటున్నాడు. మిస్టర్ ఎక్బర్గ్ అనేటువంటి ఒక సహోదరుడు గురించి మాట్లాడుతూ, మెనీ ఆఫ్ యూ ఆల్ నో హిమ్, మీరు చాలా మందికి తెలుసు, డోంట్ యూ, ఇది తెలీదా? ఐనర్ ఎక్బర్గ్, వన్ ఆఫ్ అవర్ సింగర్స్ ఫ్రమ్ స్వీడన్ అనే దేశంలో నుంచి మనలో పాట పాడే వ్యక్తుల్లో ఒక పాట పాడే వ్యక్తి ఈ ఎక్బర్గ్ అనే వ్యక్తి. He was making a forced landing after he would flew over the world.
and was going in, and the hydraulic wouldn't let the wheels down on the plane. ఏరోప్లేన్ తెలుసు కదా, ఏరోప్లేన్ ఇట్లా ఎగురుతూ ఉండగా అది ముందు 3 చక్రాల స్పీడ్కి వెళ్ళి కదా, తర్వాత కొంత కావాల్సిన బలం రాగానే ఈ చక్రాలు లోపలికి వెళ్ళిపోతాయి, ఇట్లా లోపలికి వెళ్ళిపోయి క్లోజ్ అయిపోద్ది, ఎగురుతుంది. దిగేటప్పుడు ఏమవుద్ది, వేగం తగ్గించుకొని దాని హైట్ తగ్గియగానే మళ్ళా కింద ఆ డోర్ లాంటిది ఓపెన్ అయిపోయి చక్రాలు ఇట్లా బయటకు రావాలి. ఈ చక్రాలు బయటకు రావడానికి లోపల పోవడానికి ఒక హైడ్రాలిక్ సిస్టమ్ ఉంటుంది. అయితే ఈ హైడ్రాలిక్ సిస్టమ్ ఫెయిల్ అయింది, హైడ్రాలిక్ సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది. సాధారణంగా టైర్ల మీద దించడమే చాలా రిస్కీతో కూడుకున్న పని ఏరోప్లేన్లను. కొంత గాలి అటు ఇటు వచ్చినా, టైర్లు పగిలిపోయినా, స్కిడ్ అయినా, ఏదైనా ప్రమాదమే, ప్రాణాలు పోతూ ఉంటాయి. అట్లాంటి హైడ్రాలిక్ సిస్టమ్ పనిచేయకుండా ఏరోప్లేన్ ల్యాండింగ్ అవుతున్నప్పుడు ఆ ఏరోప్లేన్ చాలా వందల మంది ఉండగా ఈ నడుపుతున్నటువంటి పైలట్ ఎగ్బర్గ్ అనే సహోదరుడు ఇప్పుడు హైడ్రాలిక్ సిస్టమ్ పనిచేయట్లేదు, అక్కడున్న వారికి ఫోన్ చేసి హైడ్రాలిక్ సిస్టమ్ పనిచేయట్లేదు అన్నారు. అనగానే ఈ వ్యక్తి రిపోర్ట్ ఇచ్చినటువంటి వ్యక్తులకు వాళ్ళు ఏమన్నారంటే, ఆ సిస్టంలో ఉన్నటువంటి అన్నీ చెప్పినారు, ఇది చేయి, అది చేయి అన్నీ చేసినాడు, హైడ్రాలిక్ సిస్టమ్ పనిచేయట్లే. ఎక్కువసేపు తిరుగుదామంటే ఏరోప్లేన్లో పెట్రోల్ ఎక్కువసేపు రాదు, చాలా వేగంగా కరిగిపోతుంది, ఎక్కువసేపు తిరగలేము, అయిపోయిందా సుయ్యి అని కింద పడి చచ్చిపోతారు. వాళ్ళు ఏం చెప్పారంటే, బాబు హైడ్రాలిక్ సిస్టమ్ పనిచేయట్లేదు, వేరే ఆప్షన్ లేదు, ఇంకా వేరే మార్గం లేదు కాబట్టి ఒక పని చేయి, గడ్డి ఉన్న ప్రాంతంలో మనకు ఏరోప్లేన్లో దిగడానికి మధ్య రోడ్డు ఉంటుంది కదా, దాని పక్కన గడ్డి ఉంటుంది చూసావా, ఆ గడ్డి మీద మెల్లగా ఇట్లా ఆనించుకుంటూ మెల్లగా దిగొచ్చే ప్రయత్నం చేయరా బాబు అని చెప్పినారు. చిన్నపిల్లలు పేపర్తో చేసిన ఏరోప్లేన్ అనుకున్నారు అదేమన్నా, పక్కన గడ్డి మీద ఇట్లా ఆనించుకుంటూ దించితే మెల్ల సాఫీగా దిగనీకి. కానీ అట్లా వాళ్ళు చెప్పి వేరే మార్గం లేదు, గడ్డి మీద దిగడం ఒకటే మార్గం అనగానే ఆ వ్యక్తి అక్కడే మోకరించి, అయ్యా పరలోకపు తండ్రి, నా పరిస్థితి నీకు తెలుసు, ఇక్కడ మనుష్యుడు ఎవ్వడు ఏమీ చేయలేని క్లిష్ట పరిస్థితి వచ్చేసింది, నీ చేతకి అప్పగిస్తా ఉంటున్నావు, నన్ను నాతో ఉన్న వారందరినీ కాపాడు ప్రభా, దయచేసి ఈ సమయంలో నీ ప్రవక్త అయిన బ్రహ్నాం ఎక్కడున్నాడో అతన్ని నా కోసం ప్రార్థన చేయనట్టుగా చెయ్యి అని ఈ సమయంలో అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే, ఆ ప్రార్థన చేస్తున్న అదే సమయంలో ఇంట్లో రూమ్లో ఉన్నటువంటి ప్రవక్త గారికి దర్శనం తెరవబడి, ఇదిగో అక్కడ ప్రార్థన చేయమని ఆయన ప్రార్థన చేస్తున్న అదే సమయానికి ఈ దర్శనంలో ఏరోప్లేన్ క్రాష్ అవ్వబోతా ఉంది, ఇతని కోసం ప్రార్థన చేయని ఒక దర్శనంగానే వెంటనే ప్రవక్త గారు, అయ్యా నాకు దర్శనం ఏ సహోదరుడు చూపించావో ఆ సహోదరుడు ఏరోప్లేన్లో క్రాష్ అవ్వబోతా ఉంది, అతను కోరుకుంటున్నాడు ఆ బిడ్డను కాపాడు ప్రభా, రక్షించు ప్రభా అని ఏకకాలంలో 2 దిక్కుల దేవుడు మాట్లాడినా ఆ అద్భుత కార్యం పరిశుద్ధాత్మ ఆ యొక్క గొప్ప ప్రార్థన కూడా తీసుకెళ్ళడం వల్ల ఆ గడ్డి మీద సేఫ్గా ల్యాండ్ అయ్యి ఒక అద్భుతమైన ల్యాండింగ్ చరిత్ర నిలిచిపోయింది. ఒక్కడు మరణించలే, వేరే 2 ప్లేన్లు గుద్దుకుంటుంది ఏరోప్లేన్లో, అది న్యూస్ పేపర్లో వచ్చిందని ఈ బ్రదర్ క్షేమకరంగా దించుకొని క్షేమకరంగా బయటకు వచ్చినారు. ఈ విషయం ప్రవక్తకు అప్పుడు తెలీదు. కొన్ని వారాల తర్వాత ఈ ఎగ్బర్గ్ అనే సహోదరుని కలవగానే అప్పుడు చెప్తాడు, సహోదరుడా నాకు ఇట్లా ఏరోప్లేన్ క్రాష్ కావాల్సి వచ్చింది, అప్పుడు హైడ్రాలిక్ సిస్టంలో టైర్లు బయటకు రాలేవు, మేము చనిపోవాల్సింది, నేను ప్రార్థన చేశాను, ఆ సమయంలో నువ్వెక్కడున్నావు, ఎందుకంటే దేవుడు నీ ప్రార్థన వింటాడు, దైవసేవకుడు కదా, నువ్వు కూడా నా కోసం ప్రార్థన చేయాలని కోరుకున్నానయ్యా అంటే, అప్పుడు వెంటనే బ్రహ్నాం గారు, సోదరుడా అదే సమయంలో ఎగ్జాక్ట్ అదే గడియలో నేనున్న రూమ్లో నాకు దర్శనం తెరబడి నువ్వు చేసిన ప్రార్థన నా కంటికి కనబడింది, దేవుడు నన్ను మోకరింపుగా చేసి ఏకకాలంలో ఏకీభవించబడిన ప్రార్థనను, ఏకకాలంలో 2 దిక్కులు మాట్లాడిన మాటలతో నిన్ను కాపాడాడని చెప్పినాడు ఆయన. ఏకకాలంలో దేవుడు 2 పక్షాలు మాట్లాడతాడు, అది మహత్తరమైనటువంటిది, శక్తివంతమైనటువంటిది. చాలా మందికి ఈ ప్యాటర్న్ గుర్తుపట్టడం మర్చిపోతా ఉన్నారు. ఇది కేవలం వివాహాల విషయంలో మాత్రమే అనుకుంటున్నారు. కాదు, నువ్వు ఏ పని చేసినా ఆ పని చేయబోతున్నటువంటి చోట ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయంలో అది వ్యాపారం అవచ్చు, ఏదన్నా అవచ్చు, 2 దిశలో దేవుడు మాట్లాడతాడు. ఈ ఇంటి యజమానుడు ఒకసారి నా దగ్గరకు వచ్చినాడు. వ్యక్తిగతంగా నేను ఉన్నప్పుడు జీవనోపాధి విషయంలో ఏ నిర్ణయం తీసుకుని అర్థం కాలే సోదరుడికి. నేను వ్యక్తిగతంగా ఈ బ్రదర్ కోసము కొంచెం భారం కలిగి ఎక్కువగా ప్రార్థన చేసినప్పుడు, అయ్యా నాకెందుకో దేవుడు నువ్వు ఈ డైరీ వైపే, ఈ పాల వ్యాపారం వైపు అడుగులు వేయడం మంచిదని నాకెందుకో ప్రేరేపణ చాలా బలంగా కలుగుతుందయ్యా అని నేను అన్నాను. ఆయన వెంటనే, అయ్యా నాకు దేవుడు ఒక కళ ఇచ్చి కళ ఇద్దామని వచ్చినా అన్నాడు ఆయన. ఏందా కళ అంటే, ఆ కళలో కూడా అదే డైరీ కనమాట. అయ్యా నేను చెప్పిన సత్యమేనా? ఖచ్చితంగా. 2 పక్షాల దేవుడు మాట్లాడినప్పుడు ఆలోచించకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు, సందేహపడకూడదు. 2 దిశల్లో మాట్లాడినాడు అనుకుంటా ముందుకెళ్తున్నప్పుడు నష్టమైన మనకు మేలు కలుగజేస్తాం.
దేవుడు దాన్ని కూడా కాపాడతాడయ్యా. ఇరు పక్షాలు మాట్లాడే మన దేవుడు మనం కలిగి ఉండగా, అయ్యా నీ సొంత ఉద్దేశాలొద్దు, సొంత ప్రేరేపణలొద్దు. దానివల్ల నువ్వు అనుకుంటున్నావో దేవుడు ఇచ్చాడో, కళలో వేరొకల ప్రభావమో దుష్టుడు పెట్టేదో నీకు తెలీదు. కానీ 2 దిక్కులు పెట్టేటువంటి విషయాలకు అడుగులు వేయి, అది ఖచ్చితంగా యెహోవా సెలవిచ్చుచున్నాడుగా ఉన్నట్టే ఉంటుంది. ఇలాగ ప్రతి విషయంలో 2 దిశల్లో మాట్లాడేటువంటి దేవుడి స్థిర నిర్ణయాన్ని కనుక్కుంటూ ముందుకు సాగిపోదాము. దేవుడు మిమ్మల్ని అందరినీ, ఈ కుటుంబాన్ని దీవించును గాక. ప్రార్థన చేద్దాం. మోకరించండి. మన మధ్యలో ఉన్నటువంటి సోదరులు సంసోను గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం, స్తోత్రం. ప్రతి ఒక్కరు ప్రార్థించండి. అయ్యా ఇంతకాలం వ్యక్తిగతంగా నేను ఎలాగ సాగుతున్నా తెలియదు, నన్ను క్షమించు, కానీ ఇది మొదలుకొని నువ్వు చెప్పిన ఆ స్థిర నిర్ణయం గురించినటువంటి రుజువులతో 2 దిశలను నువ్వు మాట్లాడేటువంటి ఆ మాటలను పొందుకుంటూ నిజంగానే ముందుకు సాగే గొప్ప అవకాశం మాకు దయచేయండి. నీ బైబిల్ గ్రంథంలో పరిశుద్ధుల పట్ల ఏది జరిగిందో, ఈ కాల గడియ వర్తమానికుడి జీవితంలో ఏం జరిగిందో, మా జీవితంలో కూడా అదే జరగాలి కదా. మేము దానికోసం ఎదురు చూస్తున్నాం ప్రభా. దాన్ని ఆశించు పొందే ప్రజలుగా మేము ఉండాలని ఆశపడుతున్నామని, మనమందరం దాని కొరకు యోగ్యత పొందినట్లుగా, అలాంటి అనుభవాలు పొందుకున్నట్లుగా ప్రభువుని అడుగుతూ ముందు సాగిపోదాం. ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తండ్రి ప్రభునైనా నీ దయను నీ కృపను బట్టి ప్రభునైనా అయ్యా నా తండ్రి నీ వాక్యం వినున్నట్లుగా అయ్యా మమ్మల్ని అందరినీ నీ పాద సన్నిధికి సమకూర్చినందుకు వందనాలు ప్రభు. అయ్యా నాయన తండ్రి ఇదిగో శరీర సంబంధమైన కలయిక కాదు కానీ నా ప్రభునైనా భౌతికమైనటువంటి సహవాసము కాదు కానీ మహోన్నతుడైనటువంటి నీవు ప్రభునైనా ఇదిగో మా మధ్య ఉండి ప్రభునైనా అయ్యా నాయన తండ్రి ప్రభు నువ్వు మాకు అనుగ్రహించిన సన్నిధిని బట్టి ప్రభు ఆయన నువ్వు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు కృతజ్ఞతలు ప్రభు. దేవానాయన తండ్రి ఇదిగో నీ దాసుని నువ్వు వాడుకొని ప్రభునైనా అయ్యా ప్రభునైనా దేవుడివైన నీవు ప్రభునైనా నీ మనుషులను ఎలాగను నువ్వు సంధిస్తావో ప్రభునైనా అయ్యా ఏ మార్గముల గుండా ప్రభునైనా నా తండ్రి నీ ప్రజలతో వ్యవహరిస్తావో ప్రభు ఆ సమాచారం మాకు అనుగ్రహించినందుకు వందనాలు నా తండ్రి. దేవానాయన తండ్రి ఇదివరకు ఎన్నో మారులు ప్రభునైనా తండ్రి ఓ ప్రభునైనా నువ్వు మమ్మల్ని సంధిస్తున్నటువంటి సంగతులు మా తల మీద నుంచి దాటిపోయినావు ప్రభు. అయ్యా వాడి గురించిన అవగాహన లేక ప్రభు, వాడి గురించిన సమాచారం లేక ప్రభు అయ్యా వాటిని ఎలాగ పట్టుకోవాలో మాకు తెలియకనైనా నా తండ్రి అనేకమైనటువంటి గొప్ప సందర్భాలు ప్రభునైనా తండ్రి అయ్యా మమ్మల్ని దాటేసుకొని పోయి ఉన్నవి ప్రభునైనా. ఓ ప్రభునైనా తండ్రి ఇదిగో నీ దాసుని ద్వారా ప్రభు నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు అయ్యా నా తండ్రి. ప్రతిదీ మా మేలు కొరకు నువ్వు జరిగిస్తున్నందుకు వందనాలు ప్రభు. అయ్యా దేవుడివైన నిన్ను ప్రభునైనా ఎరిగి నాయన నీతో నడుచున్నట్లుగా ప్రభు అయ్యా నా తండ్రి నువ్వు చేస్తున్న ఈ సమకూర్పును బట్టి కృతజ్ఞతలు ప్రభు. అయ్యా నిజంగానైనా పలు మార్గాల్లో ప్రభునైనా తండ్రి నువ్వు మాట్లాడతావని తెలియజేసి ఉన్నావు ప్రభు. అయ్యా వాటికి ప్రభు చక్కటి ఉదాహరణలు కూడా ప్రభు నీ దాసుని ద్వారా మాకు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభునైనా. అయ్యా నిజంగానైనా తండ్రి నువ్వు కళల ద్వారాను ప్రభునైనా అయ్యా దర్శనాల ద్వారాను నువ్వు మాట్లాడే దేవుడివే ఉన్నావు ప్రభునైనా. అయ్యా అంతేకాకుండా ప్రభు ఎంతో సామాన్యతల ప్రభునైనా తండ్రి అయ్యా పనివారి ద్వారా చిన్నవారి ద్వారా కూడా నువ్వు మాట్లాడి ఉన్నావు ప్రభునైనా. అయ్యా అంతేకాక ప్రభునైనా సారేపతి దూరాల కాడైతే ప్రభునైనా ఎంతో సామాన్యతల ప్రభునైనా తండ్రి అయ్యా ఆ ప్రేరేపణల ద్వారా ప్రభునైనా విశ్వాస సంబంధమైనటువంటి ప్రభునైనా అయ్యా నా తండ్రి ఆ ఒక్క ప్రభునైనా అయ్యా ఆ అంతరంగంలో కలిగేటటువంటి ప్రభునైనా ఆ స్పందనల ద్వారా ప్రభు ఆ సిద్ధ మనసు ద్వారా ప్రభునైనా ఇదిగో దేవుడితో కలిసి నడిచే ఆ మనసును నువ్వు అనుగ్రహించే విధానంలో అయ్యా నాయన తండ్రి నిజంగా అక్కడ దర్శనం లేదు, దూతల ద్వారా మాట్లాడటం లేదు ప్రభునైనా అయ్యా అంతరంగంలో ప్రభునైనా ఒక సిద్ధ పాట అనే మనసు ఉన్నది ఆ మనసును ప్రభునైనా ఆమెకు కలుగు చేసి ప్రభు అయ్యా ప్రవక్త అక్కడికి వచ్చినప్పుడు ప్రభునైనా ఆ ప్రవక్తకు ప్రభునైనా తండ్రి ఆమె ప్రభునైనా సంధించిన విధానాలలో ప్రభునైనా ఆ దీన మనసు ప్రభునైనా తండ్రి మేము చూస్తున్నాము ప్రభునైనా అయ్యా అక్కడ పరిస్థితి ఆమెకు ఎంతో క్లిష్టతరమైన పరిస్థితి కూడా ప్రభునైనా అయ్యా కానీ ప్రభునైనా అక్కడ ఆమె సానుకూలముగా ప్రవర్తించడము ప్రభు సానుకూలముగా మాట్లాడడం మేము చూసి ఉన్నాము ప్రభునైనా అయ్యా మా జీవితాల్లో కూడా అటువంటి ఎన్నో సందర్భాలు ప్రభునైనా అయ్యా నువ్వు సిద్ధపరిచి ఉన్నావు ప్రభు. నిజంగానైనా తండ్రి ప్రభునైనా అయ్యా నదిగు యవన కాలంలో ప్రభునైనా అమరస్తులు ఓ ప్రభు తను చేసుకోపోయేటటువంటి భార్యతో ప్రభునైనా అయ్యా తన వివాహం ఆడబోయే స్త్రీతో ప్రభు తన యొక్క పూర్వ పాపాలు ఒప్పుకునే స్థితిలో ఎలాగ స్పందిస్తారు అనుకుంటున్నప్పుడు మరి ఎలాగ ప్రభునైనా దాన్ని ఎదుర్కొంటారు అన్నటువంటి సందర్భంలో కూడా నాయన అయ్యా నదిగు భార్యతో ప్రభు తన తప్పిదాలు ఒప్పుకునే సందర్భాల్లో కూడా ప్రభునైనా అయ్యా ప్రతికూల పరిస్థితులు కలిగి జీవితాలే ప్రభు అయ్యా తలకిందులు అయిపోతాయేమో అనేటువంటి పరిస్థితుల్లో కూడా అయ్యా సానుకూలమైనటువంటి పరిస్థితులు కలిగి చేసి ఉన్నావు ప్రభు. అయ్యా ఇలాగనే ప్రభు ఎన్నో కార్యాలు ప్రభునైనా అయ్యా విశ్వాసుల జీవితాల్లో ప్రభు అనుభూతులు చెంది ఉన్నాము ప్రభునైనా తండ్రి. దేవా నాయన తండ్రి ప్రభు నిజంగా దేవుడి విన నీవు ప్రభు నాయన తండ్రి ఆ జమీమ ఆంటీ విషయంలో కూడా ఎలాగ మాట్లాడి ఉన్నావు ప్రభు. ఓ ప్రభు నాయన ప్రవక్తను
నడిపించిన అదే దేవుడు ప్రభునైనా Yes. ఇదిగో జెమిమా ఆంటీతో కూడా నువ్వు మాట్లాడి ఉన్నటువంటి Amen. ప్రభునైనా అయ్యా నువ్వు నిజంగా ఇరుపక్షాల పనిచేస్తున్నటువంటి దేవుడు ఉన్నావు ఓ ప్రభా నిజంగానైనా తండ్రి ఇరుపక్షాల పనిచేస్తున్నప్పుడు ప్రభునైనా తండ్రి అది ప్రభునైనా యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు అన్న దానికి సమానమై ఉన్నదని నువ్వు ప్రభు నీ దాసునితో మాట్లాడుతున్నావు ప్రభా నిజంగా మోషే అహరోను విషయంలో మేము చూస్తూ ఉన్నాము ప్రభునైనా అయ్యా నిజంగా ప్రభా అలాగా మాట్లాడినప్పుడు ప్రభా అయ్యా వారు దాన్ని స్థిరపరచుకున్నప్పుడు ప్రభునైనా ఎన్ని సమస్యలు వచ్చినప్పుడు Yes. ఎంత వ్యతిరేకత వచ్చినా కూడా ప్రభా అయ్యా ఇదివరకే దేవుడు ప్రభునైనా కలుగు చేసినటువంటి సందర్భాలను బట్టి ప్రభా వారి విశ్వాసంలో బలహీనులు కాక అయ్యా వారికి ఎదురుపడుతున్నటువంటి ఆ సమస్యలు వారి బలహీనులు కాక ప్రభునైనా వారి స్థిర బుద్ధి కలిగిన వారే స్థిర నిశ్చయిత కలిగిన వారే ఓ ప్రభునైనా వారు ఏది ఇదివరకు కలిగి ఉన్నారో అయ్యా దాని విషయంలో వారు పట్టుదల కలిగి ప్రభునైనా అయ్యా నా తండ్రి విశ్వాసంతో ముందుకు కొనసాగి ఉన్నారు ప్రభునైనా అలాగే దావీదు విషయం ప్రభునైనా తండ్రి పేతురు విషయంలోను ప్రభునైనా కొర్నేలు విషయంలోను ప్రభునైనా తండ్రి అయ్యా పౌలు విషయంలోను ప్రభునైనా అనే విషయంలోనే మేము చూస్తున్నాము నాయన అయ్యా నిజంగా ఇరుపక్షాల ప్రభునైనా నా తండ్రి అయ్యా జరుగుతున్నటువంటి ఆ కార్యాలు ప్రభునైనా ఇదిగో దేవుడు మాట్లాడి ఉన్నాడన్న ఆ ఒక బలమైన సంకేతాన్ని ఇస్తూ ఉన్నవి ప్రభునైనా నిజంగా అటువంటి సందర్భాలు మాలో చోటు చేసుకున్నప్పుడు ప్రభు దానికి వ్యతిరేకంగా నాయన తండ్రి ఎటువంటివి లేచి నిలబడిన ప్రభు నాయన తండ్రి ప్రభు అయ్యా విశ్వాసము ప్రభు దేవుడు మాట్లాడిన దాని మీద ఉంచి ప్రభు మేము ముందుకు వెళ్ళేటువంటి ప్రభునైనా ఆ ఆత్మీయమైనటువంటి ప్రభునైనా అయ్యా ఆత్మ బలాన్ని మాకు దయచేయమని అయ్యా నిజంగానైనా తండ్రి ప్రభు నువ్వు పరిశుద్ధాత్మ ద్వారాను ఆ ప్రేరేపణ ద్వారాను మాట్లాడే దేవుడు అయ్యా తండ్రి ప్రభునైనా అలాగే ప్రభునైనా తండ్రి నువ్వు ప్రభు ఏకపక్షంగాను మాట్లాడుతున్నటువంటి దేవుడు ఉన్నావు ఓ ప్రభు విడిచిపెట్టే జనుల విషయంలో ప్రభునైనా ఓ ప్రభునైనా తండ్రి ప్రభు శిక్షించే జనుల విషయంలోను ఇక వారితో సంప్రదింపులను చేయకుండా ప్రభునైనా ఇదిగో నీ కోపమును నీ గురుతును వారి మీద కుమ్మరిస్తున్నప్పుడు ప్రభు ఎటువంటి సమాచారం ఇంకా వారికి ఇవ్వకుండానే ప్రభు దేనికంటే ఇదివరకే వారికి అనేక మంది సమాచారం ఇస్తూ ఉన్నటువంటి దేవుడు కానీ ఆ చివరాఖరులో సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా నువ్వు వ్యవహరించి ప్రభునైనా తండ్రి నీ శిక్షణలు కుమ్మరించుటను మేము చూస్తున్నాము ప్రభునైనా అది అనేక మార్లు ఇశ్రాయేలులో నెరవేర్చబడుతున్న ప్రభు అయ్యా నా తండ్రి ప్రభునైనా వాక్యానికి తిరుగుబాటు చేసిన జనుల్లో అది అనేక సందర్భాల్లో మేము కనబడును చూసి ఉన్నాము ప్రభు అయ్యా నా తండ్రి ప్రభునైనా చివరి దినంలో ఉంటున్నటువంటి మేము ప్రభు అటువంటి దురవస్థలో మేము ఉండకుండా ప్రభునైనా ఓ ప్రభునైనా దేవుడివైనా నువ్వు మమ్మల్ని సంధించడం మేము కనుగొనుటకును ఇరు పక్షాలు దొరుకుతున్న కార్యాలు మేము గ్రహించుకోవడానికి సహాయం చేయాలైనా ఓ ప్రభునైనా నా తండ్రికి ఏకపక్షముగా నువ్వు చేస్తున్న కార్యాల వలె అయ్యా ఏది మా ఎడల ఉండకూడదని మేము ఆశిస్తున్నాము ప్రభు అయ్యా నీ తీర్పులో నీ ఉగ్రత పాలు మేము కాకుండానట్లుగా ఓ ప్రభు నీ కృప ఇంకా మా ఎడల నిలిచి ఉండాలని ఆశిస్తున్నాము తండ్రి అయ్యా నిజముగానైనా తండ్రి నువ్వు ఏ రీతిగా మాట్లాడుతుండేను ఓ ప్రభునైనా గ్రహించగలిగే కృప మాకు దయచేయండి అయ్యా ఆ ప్రత్యక్షత మాకు దయచేయండి ప్రభునైనా ఆ విధంగా మేము ఆత్మ వసులై ఉండి ప్రభునైనా తండ్రి అయ్యా నువ్వు మాట్లాడుతున్న దానిని మేము ఎరిగేటటువంటి ఆత్మీయ మనసును మాకు దయచేయండి ఏ మార్గాన్ని మాట్లాడుతున్నాను మేము తప్పిపోకూడదు నాయన తండ్రి ఎందుకంటే నువ్వు ఎంతో సామాన్యతలో మాట్లాడే దేవుడు ఉన్నావు ప్రభునైనా నీ కార్యాలని ఆ యొక్క సామాన్యతలో దాచిపెట్టబడతాయని నీ ప్రవక్త ప్రభునైనా సామాన్యత గురించి మాట్లాడి ఉన్నాడు ప్రభా ఆ సామాన్యతలో నువ్వు క్రియేట్ చేయడం వల్ల ప్రభునైనా తండ్రి ఓ ప్రభా ఉన్నతంగా ఆలోచించేవారు ప్రభా అయ్యా ఘనంగా ఆలోచించే వరకు ఆలోచనలు నీ తలక్రిందులై ఉన్నవి అయ్యా జ్ఞానం లేక జ్ఞానము ప్రభా నిరార్థకపరచబడి ఉన్నది ప్రభా అయ్యా సామాన్యులు ప్రభునైనా దాన్ని కనుగొనగలిగి ఉన్నారు ప్రభా అయ్యా నువ్వు సామాన్యతలో మాట్లాడుతున్నప్పుడు ప్రభునైనా తండ్రి చిన్నవారి ద్వారా పనివారి ద్వారాను ప్రభునైనా తండ్రి ఎన్నిక లేని వారి ద్వారాను నువ్వు మాట్లాడుతున్నప్పుడు ప్రభునైనా అయ్యా స్వల్పమైన సంగతుల ద్వారా నువ్వు మాట్లాడుతున్నప్పుడు ప్రభా అయ్యా నేను వాక్య ప్రేరేపణల ద్వారా పాటల ద్వారా నువ్వు మాట్లాడుతున్నప్పుడు ప్రార్థనలోను నువ్వు మాట్లాడుతున్నప్పుడు ప్రభా అయ్యా సంగతులు అనుకూలపరిచి కూడా నువ్వు మాట్లాడుతున్నప్పుడు ప్రభునైనా నువ్వు ఏ మార్గాన్ని మాట్లాడుతున్నావు ప్రభా అయ్యా కనుగొనగలిగేటువంటి హృదయాలు మాకు దయచేయమని అయ్యా ప్రభా వినగలిగే విశ్వాసము మాకు దయచేయమని అయ్యా సున్నతి కలిగిన చెవులు మాకు అనుగ్రహించమని ప్రభునైనా అయ్యా మీకు ప్రార్థన చేస్తున్నాము ప్రభా ఎందుకంటే ప్రభా చివరి దినాల్లో ఉండి ఉన్నాము ప్రభునైనా అయ్యా లోకమంతటా ప్రభా అంధకారము కమ్మి ఉన్నది ప్రభునైనా దేవుని స్వరము వినుటకు ప్రభునైనా మనుషుల హృదయములు లోబడని స్థితిలోకి వెళ్ళిపోతుంది ఓ ప్రభునైనా ఘనమైన సంగతులను ప్రభా అపహాస్యంగా మాట్లాడే ప్రభా అయ్యా భయంకరమైనటువంటి చీకట్లో వచ్చి ప్రభా నీ దీన ప్రజలు నేను తప్పిపోకుండానట్లుగా ప్రభునైనా తండ్రి నీ సామాన్యత విషయంలో ప్రభా నీ ప్రజలు ఓ ప్రభునైనా ఎంత మాత్రం ఏమరిపాట కలిగి ఉండకుండానట్లుగా ప్రభా అయ్యా నేను చూడగలిగే కనులు నీ స్వరాన్ని వినగలిగే కృప మాకు దయచేయమని ప్రభా అత్యంత హీనులము అల్పులమైన మమ్మల్ని ప్రభా దయగలిగి నేను కృపాస్తాలకు అప్పచెప్పుచు నాయన తండ్రి ఇక నేను ఎలాగో తెలుసుకోవాలో ప్రభా నేను ఎలాగ గ్రహించాలో నీతో ఎలాగ కలిసి ప్రయాణం చేయాలో ప్రభునైనా నేను సంధించవలసిన విషయాలు ఇంకా మేము అనేకలము నేర్చుకొని ప్రభునైనా అయ్యా నీతో కలిసి నడిచే కృప మాకు అనుగ్రహించమని
దీవించమని ఓ ప్రభునైనా ఎన్నికలైనటువంటి మమ్మల్ని ప్రభునైనా అయ్యా నీ కృపలో నీ రక్తము క్రింద నీ నామమున ప్రభునైనా నీ నిత్య జీవముకి ఎన్నుకున్నావు కనుక ప్రభు ఆ ఎన్నికను బట్టి మమ్మల్ని నీకు అప్పచెప్పు నీ చిత్తమే ఇలా జరిగించమని ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రార్థించడానికి వేడుకొంచున్నాను. ఆమేన్. పరిశుద్ధుడా మహోన్నతుడా ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నాం ప్రభు. నిన్ను గూర్చినటువంటి జ్ఞానమును ప్రభు నేర్చుకున్నట ద్వారా నీ హృదయము నీ మనస్సు నీ ఆలోచన ఏమై ఉన్నదో, నువ్వు సంధించు విధానం ఏమై ఉన్నదో, నువ్వు సంధించినప్పుడు ప్రభు నీ ప్రవక్తలు పలికినట్టుగా చిత్తం నాయన మేము ఇదిగో సిద్ధముగా ఉన్నామని చెప్పుకున్నట్లుగాను నువ్వు పలికే ప్రతి మాటను తప్పిపోకుండా ప్రభువా వినగలిగేటువంటి సున్నతి చేయబడిన చెవులు కలిగారుగాను అన్ని విషయాల్లో మేము ప్రభు సిద్ధంగా ఉండే భాగ్యం మాకు దయచేస్తుంది. వందనాలేసయ్యా నాయన. నువ్వు ఒక దిశలో మాత్రమే కాదు కానీ 2 దిశలలో మాట్లాడి దేవుడుగా మాకు కనబడతా ఉంటున్నావు ప్రభు. నాయన అత్యధికమైన శాతంలో నువ్వు 2 దిశలను మాట్లాడి స్థిరమైనటువంటి నీ నిర్ణయాన్ని మళ్ళా బలపరుస్తూ రుజువుపరుస్తూ నీ పరిశుద్ధులకు నీ ప్రవక్తలకు ప్రభాను కనపరిచే విధానం బట్టి కృతజ్ఞతలు. అదే అనుభవాలు మా జీవితాల్లో కావాలని కోరుకుంటున్నాము. అదే రీతిగా తప్పిపోకుండా పొరపాట్లకు అవకాశం లేకుండా సాతాను తంత్రములకు నాయన మనుషుల మాయోపాయములకు ఏ విధమైన అవకాశం లభించకుండా వేరొకటి ప్రభావం మా జీవితాల్లో కనపరచబడకుండా నీ చిత్తమును పరిపూర్ణంగా వెంబడించే ప్రజలుగా సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మాత్రమే ప్రభువా నాయన దాన్ని గురిగా పెట్టుకున్న ప్రజలుగా నీ యొద్ద నుంచి 2 దిక్కుల్లో ప్రభు సమాధానాన్ని పొందుకొని బలముగా ముందు కొనసాగించుట ఈ ఘడియ నుంచి మొదలుపెట్టే భాగ్యం మాకు దయచేయండి. గడిచిన కాలంలో జరిగిన ప్రతి పొరపాటు తప్పిదాన్ని క్షమించండి నాయన. ప్రతి అపవిత్రతను, ప్రతి పాపమును, ప్రతి ఎదురుబాటును, ప్రతి తిరుగుబాటును క్షమించండి నాయన. ఇది మొదలుకొని ప్రభు ఇరుపక్షముల నుంటూ నిజంగా నువ్వు మాట్లాడుతున్నటువంటి ఆ మాటలను, ఆ విధానాలను ప్రభు ఆ పద్ధతుల్లో సమస్తాన్ని సమాచారాలు కనుగొనొచ్చు నిన్ను ప్రభు తండ్రి గణపరిచే రీతిలో నువ్వు సంతోషపడే రీతిలో మేము ఆ ప్రవర్తనలు కలిగి ఉండే భాగ్యం మాకు దయచేయండి. సమకూర్చబడిన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ఆయన. వీరి కుటుంబాలను దీవించండి. వీరిలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలను దూరపరచండి. వీరి యొక్క ఆర్థికమైన పరిస్థితులని దూరపరచండి ఆయన. ఈ కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కుటుంబానికి శాంతి సమాధానాలు కలిగించబడును గాక. సమాధాన కర్తలుగాను ఇరుపక్షములని స్వరాన్ని వినుచు నీ చిత్తమును కనుగొనొచ్చు ఎంత మాత్రం సందేహింపక విశ్వాసపడక దాని బలముగా ముందు కొనసాగింపబడే నిర్ణయాలు తీసుకొనొచ్చు విజయవంతంగా ముందు కొనసాగించబడేటువంటి నిర్ణయాత్మకమైన జీవితాలు విజయాలు ఈ కుటుంబానికి లభించును గాక. కనుగరు చూపమని ఈ గృహకుడిగా గుండా ఈ కుటుంబానికి నీతిమంతులు చేర్చుకున్న ఫలమును, ప్రవక్త వర్తమానం చేర్చుకోవడం ద్వారా ప్రవక్త ఫలమును, అంతేకాకుండా ప్రభు నీ పరిశుద్ధులకు అనేకమైన రీతిలో శ్రేష్టమైన పదార్థాలను ద్వారా చేయబోతున్నటువంటి ఆ ఆతిథ్య ఫలముని కుటుంబాన్ని కలిగింపచేయమని ప్రార్థన చేస్తాం. దుష్టుడు ప్రతి పన్నాగాన్ని తీసివేసి ఈ కుటుంబం చుట్టూ రక్తమనే కంచె వేసి కాపాడమని, భవిష్యత్ కార్యాచరణలో ఈ కుటుంబానికి నీ బిడ్డలకు కూడా నీ కృపను గొప్పగా తోడుగా ఉంచమని, ఈ యొక్క యంత్రం గుండా మైక్ గుండా ఈ స్వరం విన్న ప్రతి ఒక్కరి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక.